హలో గైస్, నా పేరు మైత్ర వెంకటం. మై ఛానల్ ఇప్పుడు కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ సాల్వ్ పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ లైక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. యాక్చువల్గా ఒక మంచి పాటతో స్టార్ట్ చేద్దాం. రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే, తోటమాలిని తోడులేడులే, వాలిపోయే పొద్దా నీకు వర్ణాలెందుకే, లోకమెన్నడో చీకటాయలే. ఈ పాట ఎందుకు పాడానో మీకు అర్థమైందా లేదా? ఈ పాటకి అర్థమైపోయి ఉండాలి. బేసిక్గా మనం ఆల్రెడీ పొద్దున మాట్లాడుకున్నాం ఎలిమినేషన్ అప్డేట్లో. సో బేబక్క ఎలిమినేటెడ్ అని చెప్పి. సో ఇప్పటికైతే షూట్ అయిపోయి ఆ తర్వాత ఆవిడ తాలూకా ఏమంటారు, ఆ బజ్ ఇంటర్వ్యూ అయిపోయి అర్జున్ చేస్తున్నాడు కదా. సో ఆ బజ్ ఇంటర్వ్యూ అయిపోయి అన్నీ అయిపోయి ఇంకా ఈ పాటికి ఆవిడ నాకు తెలిసి అన్నపూర్ణలో హోటల్ రూమ్స్ ఉంటాయి. సో అందులో స్టే చేస్తూ ఉండొచ్చు ఆవిడ. సో ఆవిడ ఫ్రైడే ఎపిసోడ్ ఏదైతే చూపించారో దాంట్లో చేసిన హల్చల్ అండ్ హడావిడి కానీ, అండ్ తర్వాత యూనో ఏదది నాగార్జున గారు సాటర్డే ఎపిసోడ్లో నాగార్జున గారి ముందు చేసిన హల్చల్ కానీ, అది అయ్యి అని ఆవిడ ఇచ్చిన రియాక్షన్లు కానీ, ఎక్స్ప్రెషన్లు కానీ, ఆవిడ ఆ అగ్రెషన్ కానీ అన్నీ చూస్తుంటే నాకు అదే అనిపించింది. నాకైతే ఆవిడ ఏదేదో చేసింది, చేద్దాం అనుకుంది, ఎట్లెట్లో రియాక్ట్ అయిపోయింది. ఇంత దానికి ఇంత రియాక్ట్ అయింది, ఎందుకు అయిందో అర్థం కాలే. ఇదే ఫీల్ అయితే వచ్చింది. సో ఇంకా ఏం చేస్తాంలేండి, మొత్తానికి ఆవిడైతే ఎలిమినేట్ అయిపోయింది. సో ఒకసారి మాట్లాడుకుందాం. సో ఫ్రైడే ఎపిసోడ్ అయితే వచ్చింది. ఇంకా మళ్ళీ ఫుడ్ కోసం బేబక్క యుద్ధం స్టార్ట్, ఎవరికి కావాల్సింది వాళ్ళు చేసుకోండి అని. సో బేసిక్గా ఆవిడ ఇప్పుడే కాదు, బేసిక్గా సోనియా అదే ముందు నుంచి ఒక పాయింట్ అయితే మనం క్లియర్గా ఉన్నాం. అదేంటి, సోనియా చెబుతున్న పాయింట్స్ రైటే, సోనియా చెప్పే విధానం రాంగ్, విధానం బ్యాడ్ అని మొదటి నుంచి మనం అనుకున్నాం. ఓవర్ యాటిట్యూడ్తో చెప్తోంది అని చెప్పి. అంత మాత్రం ఆవిడ పాయింట్స్ అయితే కొన్ని రాంగ్ కాదని అనుకున్నాం మనం ఆల్రెడీ, ఎస్పెషల్లీ బేబక్క ఫుడ్ కోసం. సో డెఫినెట్గా తను చూడకపోయి ఉంటే, తను చెప్పకపోయి ఉంటే, ఆవిడ ఆపకపోయి ఉంటే పప్పు కంప్లీట్గా మాడిపోయేది. అండ్ తను వెళ్ళి అది చెక్ చేయకపోయి ఉంటే అప్పుడు మళ్ళీ ఇంకొక 20 నిమిషాలు 30 నిమిషాలు వేస్ట్ అయ్యేది. ఇవన్నీ జరిగేవి. ఏడికైతే ఆడికి అయింది అన్నట్టుగా ఆవిడ వచ్చేయడం, ఆవిడ ఇర్రెస్పాన్సిబిలిటీ గురించి సోనియా చెప్పిన విధానం, ఇవన్నీ కూడా డెఫినెట్గా వ్యాలిడ్ పాయింట్స్ రైటే. సో బేబక్క డెఫినెట్గా ఫుడ్ విషయంలో చాలా ఇర్రెస్పాన్సిబుల్ ఉంటుంది, అదైతే మాత్రం వ్యాలిడ్ అని చెప్పొచ్చు. అండ్ మణికంఠ బేసిక్గా మణికంఠ కొంచెం మాస్క్ తీశాడు అని చెప్పలేము. బట్ ఒకటైతే వాస్తవం, ఆ ఏడుపు కొట్టు సీరియల్ మెలో డ్రామా నుంచి అయితే బయటకు వచ్చాడు. సో మనకి కొంత సేఫ్ అని చెప్పొచ్చు. మనం బ్రతికిపోయాం డెఫినెట్గా. అంటే లేదంటే రోజు ఇంకా అదే ఏడుపు, ఇంకా నాకు తెలిసి బాధ వేసిన ప్రతిసారి విగ్గు తీయడం, సర్వదర్శనం, నార్మల్ లుక్, ఇవన్నీ జరిగేవి. బట్ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు అట్లా లేదు, కొంచెం మారాడు కాబట్టి కొంతవరకు పర్లేదు అనమాట. సో ఓకే, బట్ కొంచెం స్ట్రాంగ్గానే అన్నాడు. ఆడేం లేదు, గరిట పెట్టి అటు ఇటు తిప్పేస్తే ఏదో చేసినట్టు కవరింగ్ చేస్తుంటుంది, ఏమి ఉండదని చెప్పాడు. ఒకటైతే వాస్తవం, డెఫినెట్గా ఇప్పుడు మనమైనా సరే వంట చేయడం అనేది చాలా టఫ్ టాస్క్ అనుకుంటాం. బట్ వంట చేయడం ఎప్పుడు టఫ్ టాస్క్? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అందరికీ పప్పు చేసి బంగాళదుంప ఫ్రై చేస్తున్నారు అనుకుందాం, అన్నం వండుతున్నారు. సో ఆ తర్వాత కొంతమంది చారు కావాలన్నా చారు కూడా చేశారు అనుకుందాం. సో 4 వంటలు అనుకుందాం. ఇప్పుడు దీనికి అన్నము కడిగేసి క్లీన్ చేసి కుక్కర్లో పెట్టి వండడం అనేది ఒక టాస్క్. పప్పు చేయడం కోసము పప్పు మొత్తాన్ని కూడా ముందు నానబెట్టి ఉంచి ఆ తర్వాత పప్పు చేసి ఉడకబెట్టి అదంతా చేయడం, దానికి తాలింపు ప్రిపేర్ చేయడం సెపరేట్గా, ఇదంతా ఒక టాస్క్. బంగాళదుంపని కోసి క్లీన్ చేసి తొక్క తీసి ముక్కలు కట్ చేసి దాన్ని మళ్ళీ బాగా ఉడకాలి కాబట్టి పెద్ద పెద్ద ముక్కలు కోయకుండా చిన్న చిన్న ముక్కలుగా కోసి అట్లా చేసి ఆ తర్వాత దాన్ని ఫ్రై చేసి ఆయిల్లో అదంతా కూడా చేసి మళ్ళీ దానికి ఇప్పుడు ఆనియన్స్ ఏమైనా వేసుకోవాలనుకుంటే ఆనియన్స్ కట్ చేసుకొని పప్పులోకి కావాల్సిన టమాటాలు కోసి ఉల్లిపాయలు కోసి అన్నీ కోసి చేయాలి. ఇవన్నీ కటింగ్లు ఉంటాయి. ఇవన్నీ చేసేటట్టయితే అలాగే చారు కోసం అయితే మళ్ళీ సెపరేట్గా తాలింపు వేసుకోవాలి, లేదంటే ఆ పప్పుతో వేసిన తాలింపు కొంచెం ఉంచేసుకున్న అయిపోద్ది. సో ఒకవేళ ఇట్లా ఇవన్నీ చేస్తే అది ఒక డిఫరెంట్ కేసు, అది చాలా హార్డ్ వర్క్. బట్ నిజంగా వీళ్ళు చెప్పినట్టు కటింగ్ అంతా వీళ్ళే చేసుకుంటున్నారు, వేరే వాళ్ళే చేస్తున్నారు, మొత్తం అన్నీ వాళ్ళే కట్ చేసి. ఎందుకంటే ఇప్పుడు మణికంఠ కుకింగ్ టీంలో ఉన్నట్టుగా తెలుస్తుంది అనమాట. సో కటింగ్ అంతా వాళ్ళు చేసి ఆవిడకి ఇస్తే ఆవిడ జస్ట్ అన్నీ ఓ దగ్గర వేస్తుంది ఆవిడ. సో అది దానికి కొంత ప్రాసెస్ ఉంటుంది, నేను కాదని చెప్పను. బట్ ఆవిడ ఏం చేస్తోంది,
వీళ్ళు కట్ చేయడానికి పట్టిన టైం కూడా ఆవిడ అక్కడ స్టవ్ దగ్గర ఉండట్లేదు. ఆవిడ మొన్న అందుకే 'బిగ్ బాస్' కూడా దొబ్బులు పెట్టడానికి రీజన్ అదే. ఇప్పుడు అర్థమవుతుంది. ఆవిడ ఏం చేస్తోందంటే, ఇట్లా ఒకసారి గరిటెతో అటు ఇటు తిప్పేసి మళ్ళీ అటే వెళ్ళిపోతుంది. మళ్ళీ ఎప్పుడో వస్తుంది. మళ్ళీ అటు ఇటు ఒకసారి తిప్పేసి మళ్ళీ వెళ్ళిపోతుంది. అలా చేస్తోంది ఆవిడ. మొన్న అందుకే స్టవ్ కూడా ఆపలేదు. సో, మళ్ళీ దానికి ఏదో సెల్ఫ్ పనిష్మెంట్ అది ఇది అని చెప్పి చేసింది కానీ ఆవిడ, నాకైతే ఇంకా కరెక్ట్ అనిపించలేదు నాకైతే. అయితే ఇక్కడ టిఫిన్ కోసం డిస్కషన్ వచ్చింది. ఇప్పుడు నైట్ ఏమో ఆవిడ టిఫిన్ చేస్తానందంట. బట్ ఇప్పుడేమో కొంచెం టైం పడుతుంది, త్వరగా చేయలేము, అంటే లేచిన వెంటనే చేయాలంటే అవ్వదు కదా అని ఆవిడ. ఇంకా అంటే మనం కుకింగ్ అంటే బ్రేక్ఫాస్ట్ ప్రతిరోజు ఉంటుంది అనే మాట ఇచ్చేకు వాళ్ళకి అని నిఖిల్తో చెప్తోంది ఆవిడ. బట్ నిఖిల్ పాయింట్ ఏంటి, ఇప్పుడు మన కుకింగ్ టీం అంటే బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ 3 వస్తాయి. సో బ్రేక్ఫాస్ట్ లేకుండా లంచ్, డిన్నరే కాదు, అండ్ బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేయడం ఇట్లాంటివి కూడా జరగకూడదు. ఒకవేళ జరిగితే మనం సరిగ్గా పని చేయనట్టే కదా అని నిఖిల్ పాయింట్. బట్ అన్నిసార్లు అలాగ అవ్వదు, చేస్తాం మేబీ కొన్నిసార్లు, బట్ లేచిన వెంటనే చేయాలంటే అవ్వదు, ఇట్లా ఉంటాయని చెప్పి ఈవిడ పాయింట్. ఇంకా తర్వాత బేబక్క వర్సెస్ సోనియా పర్సనల్గా టార్గెట్ చేస్తుందంట సోనియా. మొహం మీదే అనేసిందంట, అంటే మీరు నన్ను అలా చూడొద్దు, నాకు అన్కంఫర్టబుల్గా ఉందని చెప్పి చెప్పిందంట. దానికి ఈవిడ ఫీల్ అయిపోయింది. వైబ్ సెట్ అవ్వట్లేదట సోనియాతో ఈవిడికి. అయినా కూడా నిఖిల్ ఏమో సోనియాకే ఫేవర్గా ఉన్నాడంట, చెబుతుంటే పట్టించుకోవట్లేదట. సో అది ఇంకా నిఖిల్ అయితే ఆల్రెడీ చెప్పాడు, అది మీ పర్సనల్ పాయింట్, అది మీ పర్సనల్గా మీకు సెట్ కాకపోతే యూనో ఒక టీమ్గా ముందుకు నడిపించాలి అనేది. ఇప్పుడు నాగార్జున గారు అయినా సరే టీం లీడర్గా దగ్గర ఉండి నడిపించాలి, ముందుండి నడిపించాలి, పక్కన ఉండి నడిపించాలి, వెనక నుంచి ముందు తోయాలి, ఇట్లాంటివన్నీ చెప్తున్నారు. కానీ ఆయన ఇప్పుడు ఒక కంటెస్టెంట్కి ఇంకో కంటెస్టెంట్కి మధ్య మనస్పర్ధలు వస్తున్నాయి అంటే ఆ మనస్పర్ధల్ని లీడర్ ఎట్లా తగ్గించగలుగుతాడు? ఎండ్ ఆఫ్ ది డే వాళ్ళు గేమ్ ఈజ్ గేమ్, రిమైనింగ్ టైమ్ ఈజ్ రిమైనింగ్ టైం అనుకొని దానికి తగ్గట్టుగా మూవ్ ఆన్ అవ్వాల్సి ఉంటుంది. ఇప్పుడు ఇండియన్ క్రికెట్దే ఎగ్జాంపుల్ చెప్పారు నాగార్జున గారు. క్రికెట్లో ప్లేయర్లకి గొడవలు వస్తే వేరే టీంకి వెళ్ళి ఆడతానా అంటారా, అలా అనరు కదా అని చెప్పి అన్నారు ఆయన. అది ఓకే, బాగానే ఉంది. బట్ ఈ పాయింట్ కోసం ఎగ్జాంపుల్గా తీసుకుంటే, ఇప్పుడు క్రికెట్లో ఇప్పుడు రోహిత్ శర్మ క్యాప్టెన్ అబ్బా, రోహిత్ శర్మ నిఖిల్ అనుకుందాం, దగ్గరగా ఒకలాగే ఉంటారు కూడా చూడటానికి. కొంచెం రోహిత్ శర్మకి మీసాలు గడ్డాలు పెంచితే నిఖిల్ లాగే ఉంటారు కొంచెం. అయితే సరే, రోహిత్ శర్మ నిఖిల్ అనుకుందాం. సో మిగతా ప్లేయర్లు ఉన్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కేఎల్ రాహుల్కి పంత్కి పడట్లేదు. ఎందుకంటే ఇప్పుడు ఇద్దరు వికెట్ కీపర్లే, నేను కీపింగ్ చేస్తానంటే నేను కీపింగ్ చేస్తానని ఇద్దరు కొట్టుకుంటున్నాను అనుకుందాం. ఒక మ్యాచ్లో ఇద్దరు ఆడాల్సి వచ్చింది. ఇప్పుడు ఏంటి, ఇప్పుడు నాకు అర్థం కాదు, ఇప్పుడు కేఎల్ రాహుల్కి పంత్కి మనస్పర్ధలు ఉంటే అవి రోహిత్ శర్మ తెచ్చాలా? రోహిత్ శర్మకి ఏంటి సంబంధం? అట్లయితే మురళీ విజయ్కి దినేష్ కార్తీక్ ఉన్న మనస్పర్ధల్ని ఏ క్యాప్టెన్ అయినా తీయగలడా? ఆ స్టోరీ తెలుసు కదా మీకు. ఇఫ్ యు నో యు నో, తెలియకపోతే నేనేం చేయలేను, చాలా పెద్ద స్టోరీ, మళ్ళీ ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసేంత టైం లేదు. మురళీ విజయ్కి దినేష్ కార్తీక్ ఉన్న మనస్పర్ధల్ని ఎవ్వరూ తొలగించలేరు. ఓకే, సో దాట్స్ వెరీ క్లియర్. ఆ టైంలో ఇద్దరు ఒక టీంలో ఆడుతున్నా ఆ క్యాప్టెన్ ఏం చేయలేడు. పర్సనల్ ఈజ్ పర్సనల్. ఓకే, అది అది అర్థం చేసుకుంటే బాగుంటుంది. సో బట్ ఎండ్ ఆఫ్ ది డే టాస్క్ లాంటివి వచ్చినప్పుడు, ఏదైనా పని చేయాల్సి వచ్చినప్పుడు ఆబ్వియస్లీ వాళ్ళిద్దరూ కలిసి పని చేయాల్సి ఉంటుంది. అక్కడ వాళ్ళు ఎలాగైతే కలిసి ఆడారో, ఎందుకంటే వాళ్ళిద్దరూ ఆ గొడవల తర్వాత కూడా ఒక టీంలో ఆడిన సందర్భాలు ఉన్నాయి. బట్ దే ప్లేడ్ ఫర్ దేర్ పార్ట్. అంటే వాళ్ళకి ఏదైతే పని అప్పచెప్పారో, బాధ్యత అప్పచెప్పారో దాన్ని బట్టి ఆడేశారు వాళ్ళు. మురళీ విజయ్కి ఏంటి, ఓపెనింగ్ అప్పచెప్పారు, చేసాడు. దినేష్ కార్తీక్ ఏంటి, మిడిల్ ఆర్డర్ అప్పచెప్పారు, ఆడేశాడు, కీపింగ్ ఇచ్చారు, చేసాడు, అయిపోయింది. సో అట్లాగే బేబక్క అండ్ సోనియా కూడా వాళ్ళకి ఏమైనా పర్సనల్ మనస్పర్ధలు ఉంటే వాళ్ళు చూసుకోవాలి. టీం పరంగా వచ్చినప్పుడు టీం పరంగా ఆడాల్సి ఉంటుంది. నాకు టీం పరంగా కూడా వైబ్ సెట్ అవ్వాలి, నాకు అవ్వట్లేదు. సో అందువల్ల నేను నా ఇండివిజువల్ గేమ్ కూడా నేను ఆడను. టీం పరంగా ఇచ్చినా నేను తనతో ఆడను. అంటే టీం పరంగా వచ్చినప్పుడు తనతో ఆడాల్సిన సిచ్యువేషన్ వస్తే తనతో ఆడాలి ఖచ్చితంగా. ఆడాల్సిన సిచ్యువేషన్ రాలేదు అంటే ప్రాబ్లం ఏం లేదు. బట్ ఆడాల్సిన సిచ్యువేషన్ వస్తే ఖచ్చితంగా ఆడాల్సి ఉంటుంది. అది మ్యాటర్ అనమాట. ఇది ఎవరికో కానీ చెప్తే అర్థం కాదు ఇది. సో అది డెఫినెట్గా బేబక్క మిస్టేకే అంట నేనైతే. అండ్ ఇది పర్సనల్ పాయింట్, దానికి నిఖిల్ని క్వశ్చన్ చేయాల్సిన అవసరం లేదు. ప్రాబ్లం వస్తే లీడర్కి చెప్పాలంటుంది, ఓకే, అందులో తప్పు లేదు. అది ఏ పరంగా, టీం పరంగా ప్రాబ్లం వస్తే ఓకే. ఇప్పుడు సోనియాతో ఎంటైర్ టీం మొత్తానికి ప్రాబ్లం అనుకోండి. సో దెన్ దెర్ ఇస్ అ పాయింట్ ఆఫ్ క్వశ్చనింగ్ నిఖిల్, దెన్ దెర్ ఇస్ అ పాయింట్ ఆఫ్ ఎక్స్ప్లెయినింగ్ దట్ టు నిఖిల్. అది ఓకే. బట్ అట్లా కాకుండా ఇది పర్సనల్ ప్రాబ్లం, పర్సనల్ ఇబ్బంది, పర్సనల్ ఎజెండా, పర్సనల్ మోటివ్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, పర్సనల్ థింగ్, దాన్ని తీసుకుపోయి లీడర్ చెప్తే లీడర్ ఏం చేస్తాడు? సింపుల్.
నేను సాఫ్ట్ అని అన్నారు, నన్ను సాఫ్ట్ అని చెప్పి చీఫ్‌గా చేయకుండా తీసేశారు. బట్ మీరు సాఫ్ట్ ఉన్నారు అని చెప్పి నువ్వు మాస్క్ ఏసుకున్నావని ఏదేదో చెప్పింది. వైబ్ సెట్ అవ్వలేదని సోనియాకి చెప్పాలి అంతేగాని నిఖిల్‌కి చెప్తే ఏం ఉపయోగం చెప్పండి. సో, నో యూజ్ అక్కడ. అండ్ అక్కడ మాట్లాడుతున్నారు, ఆ డిస్కషన్ అవుతుంది. అవన్నీ కూడా జరుగుతున్నాయి. ఓకే. దట్స్ ఫైన్ అండ్ గుడ్. కాకపోతే ఏమంటే ఇప్పుడు బేబక్కకి ఇష్యూ ఉంది. ఇప్పుడు నువ్వు నన్ను అలా అనడం ఇప్పుడు నేను అదేనమ్మా నువ్వు నార్మల్‌గా కూడా చెప్పుండొచ్చు. ఆర్ అట్‌లీస్ట్ ఈ మాట చెబితే వాళ్ళు ఎలా తీసుకుంటారని ఆలోచించైనా ఉండొచ్చు. ఆర్ అట్‌లీస్ట్ తర్వాత ఏదైనా చేయొచ్చని ఆవిడ ఏదైనా చెప్పుంటే బానే ఉండేది. అది మానేసి ఆవిడసలు సోనియాతోనే మాట్లాడకుండా ఇప్పుడు ఇదే గాదు. పృథ్వీ మటన్ కూర కొంచెం వేసుకున్నాడట కప్పులో. అది తీసుకపోయి నిఖిల్‌కి చెప్తున్నారు. వాళ్ళు డైరెక్ట్ చెప్పలేదు. చెప్పారు ఆల్రెడీ అక్కడ పృథ్వీకి. అలా కాదు కదమ్మా! అందరికీ కావాలి లెక్క అని చెప్పారు. ఓకే. బానే ఉంది. అది పోయి నిఖిల్‌కి ఎక్స్‌ప్లెయిన్ చేసి ఇంత పొడుగు చాటభారతం చెప్పి సీరియస్‌గా చెప్పి అంటే ఇప్పుడు నువ్వు నీ సీరియస్‌నెస్‌ని కొంతమంది దగ్గరే చూపించగలుగుతున్నావు కదా! అని చెప్పి అంటే నీ కంఫర్ట్ ఉన్నారు కదా! వాళ్ళు నువ్వు సీరియస్‌గా ఉన్నా కూడా వాళ్ళు పడుతున్నారు కదా! అని చెప్పి ఆళ్ళ దగ్గరే నీ సీరియస్‌నెస్ మొత్తాన్ని చూపించకూడదు కదా! ఆవిడ మొన్న కూడా అదే చేసింది ఆవిడ. ఇప్పుడు అదే చేస్తుంది ఆవిడ. ఆవిడ చెప్తున్న శేఖర్ భాష ఈజ్ 100% రైట్ ఈ విషయంలో. ఆవిడ మాట్లాడట్లేదు అన్నారని చెప్పి ఆవిడ మాట్లాడాల్సిన దానికంటే ఒక 50, 100% ఎక్కువ మాట్లాడేస్తుంది ఆవిడ. అతి చేసేస్తోంది ఆవిడ. సరే అది సిట్యుయేషను. ఇంకా ప్రేరణ మళ్ళీ వచ్చింది సీత దగ్గరికి ఆ డస్ట్‌బిన్ పాయింట్ కోసం ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి. డస్ట్‌బిన్ బానే ఉంది. సో, అందులో ఏమీ లేదు అని చెప్తోంది. సీత పాయింట్ ఏదైతే ఉందో నిజంగా కిర్రాక్ ఆన్సర్ అది. కిర్రాక్ సీత అన్నది కిర్రాక్ ఆన్సర్ అది. నిజంగా డెఫినిట్‌గా కొన్ని పాయింట్స్ కొంతమంది మాట్లాడుతున్నారు. యాక్చువల్‌గా ప్రేరణ కొన్ని పాయింట్లు మాట్లాడుతదని మనం నిన్నటి వరకు అనుకున్నాం. ప్రేరణకి ఇచ్చింది చూడండి అది హైలైట్ అది. తాడిందన్నే వాడుంటే వాడు తలందన్నే వాడు ఉన్నాడని అందుకే మన దగ్గర సామెత ఉంది కదా! అట్లా అనమాట. సో, బాత్రూమ్ బానే ఉంది కదా! అని చెప్పి బాత్రూమ్‌లోకెళ్ళి తినలేం కదా! అని చూడండి. ఎక్స్‌ట్రార్డినరీ. అంతకు మించి ఇంకేటి లేదు. ఇక చెప్పడానికి ఏటి లేదు. సింపుల్ నెక్స్ట్ లెవెల్‌లో చెప్పింది ఆ మాట. ఇంకా అంటే అక్కడ ప్రేరణ ఎట్లా చెప్పిందంటే, ఇప్పుడు నేను చేసిన దాంట్లో తప్పేమీ లేదు. అది పెద్ద మిస్టేక్ ఏం కాదు. అది క్లీన్‌గానే ఉంది. అది జస్ట్ వెంటనే తీసి మళ్ళీ పెట్టాను. అంతే అంతకుమించి చేయట్లేదు. అది చెత్తకుప్ప క్లీన్‌గా ఉన్న చెత్తకుప్పే కదా! అని సీత. సో, ఇంకా నేను చేసిన తప్పు కాదు. కానీ నువ్వు ఫీల్ అయ్యావు కాబట్టి సారీ అని చెబితే అది వేస్ట్ అది నాకు ఆ బొంగులో సారీ అక్కర్లేదు నాకు. నీ దగ్గరే పెట్టుకో అన్నట్టుగా సీత అయితే చెప్పిందనమాట. అయితే ఇంక మళ్ళీ ఇక్కడ బేబక్క అండ్ మధ్య అంటే బేబక్క అండ్ నిఖిల్ మధ్య డిస్కషన్ అయితే నడుస్తూ ఉంది అలాగా. అదేంటంటే ఇంక ఇప్పుడు ఆవిడ నా దగ్గరకొచ్చి మీరు నా దగ్గరికి వచ్చి మాట్లాడదాం సోనియాతో అంటే నేను మాట్లాడతాను. బట్ అది మానేసి మీరు ఆల్రెడీ అన్నీ డిసైడ్ అయిపోయారు. నేను వెళ్ళిపోతా అని డిసైడ్ అయిపోయారు. ఆల్రెడీ నయనికతో మాట్లాడేశారు కూడా. సో, ఇవన్నీ కూడా జరిగిపోయిన తర్వాత మీరు నా దగ్గరకొచ్చి ఏం ఉపయోగం? ఇంకా అప్పుడు నేను మాట్లాడి ఇంక ఉపయోగమే లేదు. అందుకే మీ ఇష్టం అని చెప్పేసాను. ఇంకా అది మీ పర్సనల్ థింగ్ నాకు సంబంధం లేదని చెప్పాను నేను నిఖిల్. ఇట్స్ వెరీ క్లియర్ అది. ఆవిడ చెప్తున్నాను కదా! ఆవిడ అంత హడావిడి చేస్తుంటే ఆరిపోయే దీపానికి వెలుగెక్కువ అని ఫీలింగ్ వచ్చింది నాకు. నిజంగా ఆవిడ ఎలిమినేషను ఆవిడ అలా ఎలుగుతుంది జుమ్మని ఒకసారి. ఇంకా నాకు నచ్చినట్టు నేనుంటా అని బేబక్క. ఈ అట్లాగే ఉంటే బావుంటదబ్బా! అది మానేసి అంటే ఒకటి ఆడు పాయింట్ రైజ్ చేయాలి. బట్ నేను ఇంత సాఫ్ట్ పర్సన్‌ని, నేనింత మంచి పర్సన్‌ని అని చెప్పిన తర్వాత చెప్పుకున్న తర్వాత చెప్పిన కూడా కాదు. చెప్పుకున్న తర్వాత శభాష్! నేనింత సాఫ్ట్ అని చెప్పుకున్న తర్వాత ఆవిడ పద్ధతిగా మాట్లాడతా, టైం వచ్చినప్పుడు మాట్లాడతా అది ఇది అని చెప్పినప్పుడు ఆవిడిక్కడ దీనికి ఇంత అగ్రెసివ్‌గా అవ్వకూడదు. ఎంతవరకు అవ్వాలో అంతవరకు అవ్వాలి. నువ్వు పాయింట్ రైజ్ చేయడంలో తప్పు లేదు. నువ్వప్పుడు పాయింట్ రైజ్ చేయలేదనేది పాయింట్. వాయిస్ రైజ్ చేయలేదని కాదు. పాయింట్ రైజ్ చేయలే. సో, ఇక్కడేంటి పాయింట్ రైజ్ చేస్తోంది. దాంతో పాటు వాయిస్ కూడా రైజ్ చేస్తోంది. అండ్ ఆ రైజ్ చేస్తున్న పాయింట్ ఏదైతుందో అది ఇల్లాజికలే. సో, అది అక్కడ దెబ్బయిపోతుందనమాట ఆవిడకి. ఆవిడకది వర్కౌట్ కాదది ఇట్లాగే పోతే. అయినా ఇంకోటిలే ఆవిడ అదే అంది తర్వాత ఫస్ట్ డే సాఫ్ట్‌గా ఉన్నా, నేర్చుకున్నా, ఇప్పుడు వాయిస్ రైజ్ చేయడం నేర్చుకున్నాను అంటుంది ఆవిడ. అంటుంది పృథ్వీతో ఏముందిలే రేపు వెళ్ళిపోతున్నావు గాని మనసులో అనుకున్నాను నేను ఇంక. అంతే ఇంక. నైనిక కుకింగ్‌లో హెల్ప్ చేస్తుందని చెప్పి మళ్ళీ యష్మి గోల. సో, అది ఇంకా అదొక ప్రాబ్లము. అయితే ఇంక అక్కడ నిఖిల్ ఎళ్లి యష్మి కోసం అని చెప్పి అభయ్‌తో చెప్తుంటే అభయ్‌కే నచ్చట్లేదంట. యష్మి అట్లా చేస్తుంటే, మరీ అతి చేస్తూ ఉంటే. సో, దీని గురించే మణికంఠ మాట్లాడాడు. యాక్చువల్‌గా నాగార్జున గారు కన్‌ఫ్యూజ్ చేసి ఇది రైట్ కాదు. నువ్వన్నది రాంగ్ అన్నట్టుగా చెప్పారు గానీ, నిజానికి మణికంఠ వచ్చిన తర్వాత ఇప్పటి వరకు చెప్పిన వన్ ఆఫ్ ది బెస్ట్ పాయింట్ కాదు. ఫస్ట్ బెస్ట్ పాయింట్. టాప్ ఇది. టాప్ ర్యాంక్ ఉంటది. ఇది అంత బెస్ట్‌గా చెప్పాడసలు మణికంఠ. లిటరల్లీ హీ ఏమంటారు? హీ రాక్డ్ ఇట్. ఆ విషయంలో మాత్రం దాని గురించి మాట్లాడదాం ఆ పాయింట్ వచ్చినప్పుడు.
డెఫినెట్‌గా మాట్లాడాడబ్బా. ఇప్పుడు మనోడిని నేను ఇప్పుడు సింపతి విషయంలో డెఫినెట్‌గా నేను ఎంకరేజ్ చేయను. ఈ పాయింట్ మాత్రం డెఫినెట్‌గా కరెక్ట్‌గా మాట్లాడాడు. ఎంత పర్ఫెక్ట్‌గా మాట్లాడాడో అంత పర్ఫెక్ట్‌గా మాట్లాడాడు. మాట్లాడుకుందాం ఒకసారి. ఇంకా ఆ తర్వాత వెజిటబుల్స్ ఏమో బయట పెడితే బాత్రూమ్‌లో పెట్టి తెస్తా అందంట. నిఖిల్‌కి లాగిపెట్టి కొట్టాలనిపించిందంట. ఇంకా ఆ తర్వాత అసలు బేసిక్‌గా ఇప్పుడు తిన్నింటి వాసాలు లెక్క పెట్టడం, కూర్చున్న కంచంలో తింటున్న కంచంలో ఏరగడం ఇట్లాంటి కొన్ని సామెతలున్నాయి మన దగ్గర. సో, సేమ్ నాకు 'యష్మిన్' చూస్తుంటే అదే ఫీలొస్తుంది. ఎందుకంటే ఇప్పుడు 'నయనిక' గాని లేదంటే యూ నో వాట్ ఎవరు 'నిఖిల్' గాని వీళ్ళిద్దరే రీజన్ తను చీఫ్ అవ్వడానికి. సో, మీరిద్దరూ డిజర్వ్ టు బీ ఇన్ దట్ పొజిషన్. మీరిద్దరూ డిజర్వ్ టు బీ టాప్ 2. మీరిద్దరూ తోపు, మీరిద్దరూ తురుము, మీరిద్దరూ గొప్ప, మీరిద్దరూ అది, మీరిద్దరూ ఇది అని జెప్పి, ఇప్పుడు వాళ్ళ విషయంలో ఇంత బ్యాడ్‌గా బిహేవ్ జేయడం, ఇంత శాడిస్ట్‌గా బిహేవ్ జేయడం, శాడిజంతో బిహేవ్ జేయడం అనేది అస్సలు కరెక్ట్ గాదు. నా మాటినండి బిగ్ బాస్ టీము. శోభాని ఎలాగా మీరు సెలెక్ట్ చేశారు ఆల్మోస్ట్ కన్ఫర్మే గదా! కాకపోతే ఇంకా కొంత డిస్కషన్స్ అవుతున్నాయి మీ మధ్య అని నాకు తెలుసు. బట్ అయినా కూడా శోభాకి కొంచెం ప్రియారిటీ ఇవ్వండి. శోభాని కొంచెం మీరు సరిగ్గా రెస్పాన్స్ అవ్వట్లేదని తెలుస్తోంది బయట. తెలిసింది. రెస్పాండ్ అవ్వండి శోభాకి కొంచెం ప్రాపర్‌గా. శోభాని పంపండి యష్మి మీదకి. యష్మికి ఏ పవర్స్ ఇచ్చారో శోభాకి అయ్యే పవర్స్ ఇవ్వండి. యష్మి ఎట్లా డిసైడ్ చేసే పవర్ ఉందో శోభాకి అట్లా డిసైడ్ చేసే పవర్ ఇవ్వండి. మొత్తం పేక ఆడుతది యష్మిని. నిజంగా చెప్తున్నా అప్పుడు శోభ వర్సెస్ శోభ ఇంకేట్లేదు. ఇంకా నిజానికి చెప్పాలంటే శోభయే బెటర్ యష్మితో కంపేర్ చేసుకుంటే. నిజంగా నాకైతే అదే అనిపించింది నాకు. మీరు పంపండి చెప్తా అర్జెంట్‌గా. ఎంత ఫాస్ట్ వీలైతే అంత ఫాస్ట్ పంపండి. ఇంకా తర్వాత విష్ణుప్రియ ఏమో నిఖిల్ అండ్ సోనియా ఫ్రెండ్‌షిప్ కోసం అడుగుతోంది సోనియాని. ఇంతకుముందు మీకు నిఖిల్ నచ్చరు కదా! ఇప్పుడు ఎలా కుదిరింది ఫ్రెండ్‌షిప్ అని చెప్పి. ఇంకా అంతే. ఇంకా ఆవిడ నో కామెంట్స్ అని చెప్పి ఎళ్ళిపోయింది. అండ్ నేను అడగమనలేదు తనే అడిగిందని చెప్పి సీత. బట్ ఎవరు అడగమన్నా, అడగద్దన్నా కూడా ఐ డోంట్ బిలాంగ్ టు అడల్టరేటెడ్ కామెడీ అనేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చి ఎళ్ళిపోయింది. నేను అలా అనలేదు. నువ్వు అలా తీసుకుంటే సారీ అని చెప్పేసింది విష్ణు అక్కడే క్లియర్‌గా. అయితే ఒకటి డెఫినిట్‌గా చెప్తా. ఇప్పుడు తర్వాత విష్ణుప్రియ ఇట్లిట్లా అంది. ఇలా అంది. సో, అది కరెక్ట్ కాదు కదా! అని చెప్పి కొంతమంది పాయింట్ ఔట్ చేస్తున్నారు. కానీ దానికంటే ముందే తను చాలా క్యాజువల్‌గా అడిగింది. వెరీ క్లియర్ అక్కడ. కళ్ళకి కొట్టొచ్చినట్టు కనబడుతుంది. తను చాలా క్యాజువల్‌గా అడిగింది. అంత క్యాజువల్‌గా అడిగిన టైంలో, అంత క్యాజువల్‌గా అడిగిన పాయింట్‌కి తను అడల్టరేటెడ్ కామెడీ అని ఒక ట్యాగ్ ఇవ్వకూడదు. అంటే వీళ్ళు అడల్ట్ కామెడీ చేస్తున్నారు. అడల్ట్ కామెడీయే వీళ్ళ లైఫ్. వీళ్ళు అలాగే ఉంటారు. అలాగే చేస్తారన్నట్టుగా ఒక ఏమంటారు క్యారెక్టర్ అసాసినేషన్ చేసిందక్కడ. సో, దట్ ఈస్ వెరీ రాంగ్. చాలా, చాలా, చాలా పెద్ద తప్పది. అండ్ విష్ణుప్రియ ఏదైతే చేతులతో చూపించిందో నేనేం అలా అనలేదు కదా! అని చెప్పడం కోసం చూపించింది. మీరు ఇలా ఉన్నారు అని అనలే. మీరలా ఉన్నారని నేనేం అనలేదు గదా! మీ గురించి ఇలా ఏమని అంటే తప్పు. నేనన్న దాంట్లో తప్పేముందని విష్ణుప్రియ క్వెషన్. సో, దాంట్లో తప్పేం లేదందులో. ఇట్స్ వెరీ క్లియర్. డెఫినెట్‌గా ఎవరు అమ్మాయి పేరేంది? సోనియా. సోనియాది చాలా పెద్ద మిస్టేక్ అయితే ఉంది. డెఫినెట్‌గా చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పుడు యూ నో మీ మీ కామెడీకి ఐ డోంట్ బిలాంగ్ టు యువర్ కామెడీ అన్నదనుకో అది వేరే విషయం. అట్లా గాకుండా ఇప్పుడు విష్ణుప్రియ ఏదో షోస్‌లో కామెడీ చేస్తది కొంచెం. అట్లాగే ఇప్పుడు సీత ఏమో బేబీ సినిమాలో అట్లా చేసింది. సో, ఏదో మీరు బయట గూడా ఇంతే. మీరు ఇలాగే ఉంటారు. మీరు ఈ టైప్ ఆఫ్ మనుషులే. మీరు ఇలాగే చేస్తారు అన్నట్టుగా ఒక స్టేట్మెంట్. ఆ ఒక్క స్టేట్మెంట్‌లో ఇంత మీనింగ్ ఉంది. సో, ఓకే. అది ఏందది అడల్టరేటెడ్ కామెడీయా? ఆ! అంతే అడల్టరేటెడ్ కామెడీ. సో, డెఫినిట్‌గా దట్ ఈస్ వెరీ బ్యాడ్ స్టేట్మెంట్ అది. ఆ స్టేట్మెంట్ వెనక ఇంత మీనింగ్ ఉంది. సో, డెఫినిట్‌గా అంటే విష్ణుప్రియనే అంది ఇండైరెక్ట్‌గా. డైరెక్ట్‌గానే అంది. బట్ సీత కూడా అక్కడ నాకు సంబంధం లేదని చెప్పింది కాబట్టి, సీతను కూడా కలిపినట్టు అయింది కానీ బేసిక్‌గా అక్కడ డైరెక్ట్‌గా విష్ణుప్రియనే అంది. సో, అది కరెక్ట్ కాదు. అందుకే విష్ణుప్రియ అంత హర్ట్ అయింది. అది వెరీ క్లియర్ అది. నార్మల్‌గా అందరిని అడిగినట్టే అడుగుతా అంది. అండ్ ఆ మీనింగ్‌లో అనలేదని చెప్పి సీత కూడా మళ్ళీ వచ్చి ఎక్స్‌ప్లెయిన్ చేసింది. తర్వాత మళ్ళీ వచ్చింది విష్ణుప్రియ సారీ సోనియా గారు ఐ హాడ్ ఎ రెస్పెక్ట్. నేను అలా అనలేదు. నేనేమి ఇలా అనలేదు కదా! నేనేమి ఏదో జరుగుతోంది, ఏదో నడుస్తోందని కూడా అనలేదు కదా! అని విష్ణు. అండ్ నన్ను అలా అనొద్దు. నా పర్సనాలిటీ మీద అనొద్దు. నీలో ఉంది అది. అండ్ నీ మైండ్‌లో చెడు ఉంది. అందుకే నీకలా అనిపిచ్చింది. మీకలా ఉంది. సో, మీరు ఫీల్ అవుతారని చెప్పి తనంది. సో, ఎడ్యుకేషన్ వాడండి. అవతల వాళ్ళని ఒకటి అనే ముందు, అవతల వాళ్ళ పర్సనాలిటీని అనే ముందు కొంచెం మీ ఎడ్యుకేషన్‌ని వాడండి అని చెప్పి విష్ణుప్రియ.
నువ్వు కామన్ సెన్స్ వాడు అని చెప్పి సోనియా ఇద్దరు మాడుకున్నారు. యాక్చువల్గా విష్ణుప్రియ కూడా కామన్ సెన్స్ అనే పదమే చెప్పాలనుకుంది. ఈవిడికి ఎడ్యుకేషన్ ఎక్కువైపోయి ఎడ్యుకేషన్ అనే పదం వచ్చింది అంతే. ఎందుకంటే ఆడవాళ్ళకి ఎప్పుడు బాధేస్తుంది అంటే అది డిపెండ్స్ ఆన్ హార్మోన్స్ ఇట్లాంటి అన్న ఆన్సర్లు చెప్తుంటది. ఆ మాస్కులినిటీ ఫెమినిటీ కోసం ఇవన్నీ చెప్తా ఉంది కదా మొన్న. అది ఎడ్యుకేషన్ ఎక్కువైపోతే ఇదో తలకాయ నొప్పి. అందుకే అలా అంది. ఇంకా ఆవిడ అరిస్తే నేను అరుస్తా, నేను కామ్గా ఉండను, ఏంది అందరినీ తొక్కినట్టు నన్ను తొక్కుతామంటే నేను చూస్తూ ఊరుకోను, ఆవిడకి ఒక్కరికే నోరు ఉందనుకున్నా ఆమెదొక పర్సనాలిటీ, మళ్ళీ నన్ను అంటుంది అన్నట్టుగా అన్నదనమాట. ఐ హోల్డ్ ఏ పర్సనాలిటీ అని సోనియా. నీకు అంత ర్యాపో లేదు అని చెప్పి సోనియా అంటుంది బయటకు వచ్చిన తర్వాత. సో అంత ర్యాపో లేనప్పుడు తను కూడా ఆలోచించే అనాలి కదా. ఇప్పుడు నువ్వు అవతలోడు నిన్ను ఒక క్వశ్చన్ అడిగారు, క్యాజువల్గా అడిగారు, అది కూడా పోనీ డెఫినెట్గా తిను చెప్పిన వెర్షన్లో అడగలే. సో అలా అడగనప్పుడు నువ్వు ఆ చెప్పే ఆన్సర్ కూడా క్యాజువల్గా ఉండాలి, ఆర్ నీకు నచ్చలేదు కోపం వచ్చింది అనే విషయం చెప్పేటట్టు ఉండాలి తప్ప అవతల వాళ్ళ క్యారెక్టర్ అసాసినేషన్ చేసేటట్టు ఉండకూడదు. సో తిని కూడా అదే చేసింది. నా ఇందాక ఎవరో కామెంట్ పెట్టారు, ఆర్జీబీ సినిమాలో కరోనా సినిమాలో చేసింది. ఆ సినిమాలో చేసిన హీరోయిన్ అడల్టరేటెడ్ కామెడీ కోసం మాట్లాడుతూ ఉంటే నిజంగా నవ్వు వస్తుందని ఎవరో కామెంట్ పెట్టారు. అట్లాంటివన్నీ మనకు అనవసరం. బయట విషయాలు మనకు అనవసరం. డెఫినెట్గా పర్సనల్గా ఒక్కొక్కరు ఒక్కొక్కలా ఉంటారు. ఇప్పుడు బిగ్ బాస్ హౌస్లో ఆమె అన్నదానికి మనం సీరియస్ అవుతుందే అందుకు కదా. ఇప్పుడు ఆ మాటకు వస్తే ఇప్పుడు విష్ణుప్రియ పోవే పోరా షోలో ఉన్నప్పుడు డెఫినెట్గా కొంచెం కొంచెం డబల్ మీనింగ్ జోక్స్ ఉండేవి. ఇప్పుడు దాన్ని మనం ఇప్పుడు ఇప్పుడు విష్ణుప్రియకి ఆపాదిస్తే అది సెట్ కాదు, అది కరెక్ట్ కాదు. అది ఇప్పుడు విష్ణుప్రియ అక్కడ చేసింది కదా, సో ఇక్కడ కూడా అలాగే ఉంటుంది, సో అందుకే సోనియా అన్నదంటే తప్పే కదా. సో వాళ్ళు అలా అంటే తప్పు అన్నప్పుడు సోనియాని కూడా ఆర్జీవీ పాయింట్లో మెన్షన్ చేయకూడదు. ఆర్జీవీ సినిమాలో చేసిన హీరోయిన్ ఇట్లా మాట్లాడటం ఏందో అందులో లేని అడల్టరీయా ఇట్లా అనకూడదు డెఫినెట్గా. పర్సనల్గా సోనియా ఏంటి, సోనియా గురించి మనకు ఎంతవరకు తెలుసు, పర్సనల్గా విష్ణుప్రియ కోసం మనకు ఎంతవరకు తెలుసు ఈ షోలో. సో పర్సనల్గా ఎవరికి వాళ్ళు డిఫరెంట్. సో కంటెంట్స్ వేరు, వాళ్ళు చేసే క్రియేటివ్ కంటెంట్ వేరు, ఇక్కడ వాళ్ళు వేరు కాబట్టి సో ఇక్కడ గురించి మాట్లాడాలి. అండ్ సోనియా ఇక్కడ గురించి మాట్లాడేటప్పుడు మొత్తంగా నువ్వు ఇంతే అన్నట్టు ఒక స్టేట్మెంట్ పాస్ చేసింది, అడల్టరేటెడ్ కామెడీ చేస్తున్నారు అని చెప్పి. దట్ ఈస్ వెరీ రాంగ్ అండ్ అది చాలా పెద్ద తప్పు. అండ్ అందులో ఇంకా నో మోర్ క్వశ్చన్స్. బట్ సోనియాని తన వర్క్ హిస్టరీ ఆర్ ప్రొఫెషనల్ హిస్టరీ బేసిస్ మీద కామెంట్ చేయడం అయితే కరెక్ట్ కాదు. ఓకే, అందుకు ఇప్పుడు మన సోనియా తప్పు అంటుంది అందుకు కదా, ఇక్కడికి వచ్చి మాట్లాడిందని కదా. బయట మాట్లాడితే మనం పెద్ద రెస్పాండ్ కూడా కాము, ఏముందలే విష్ణుప్రియ పోరాలో చేసిందిగా అంటాం, సీతను చూసి ఆ బేబీలో చూసాములే మేము కూడా బేబీ సినిమాలో అంటారు, ఇట్లే ఉంటుంది బయట అంటే. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ఎ రియాలిటీ షో, వెన్ ఇట్ కమ్స్ టు నేషనల్ టెలివిజన్ అండ్ వెన్ ఇట్ కమ్స్ టు పర్సనల్ బిహేవియర్, అది తప్పది. సో సోనియాదే 100% తప్పు ఉంది ఇక్కడ. ఓకే, సో సోనియా ఎమోషనల్ అయిపోయింది, నాకు ఒకటి అనిపించింది, ఆడపులి ఏడుపులి అయిపోయింది అప్పుడే అనుకున్నాను నేను. స్టేట్మెంట్ ఇచ్చి 2 రోజులు కాలేదే అప్పుడే ఏడ్చేస్తుంది, ఆడపులి. నాకు ఒకటి చెప్తా చూడండి, నాకు సోనియా ఈజ్ వెరీ స్ట్రాటజికల్ పర్సన్. అంటే ఎప్పుడు ఏవో స్ట్రాటజీలు వేస్తుంటుంది. సో నాకు అప్పుడు ఆ మూమెంట్లో నాకు సోనియాని చూస్తే ఏమనిపించింది తెలుసా, తప్పు చేసి దొరికిపోయాను, అర్రే ఇప్పుడు ఎట్లా దీన్ని తప్పించుకోవాలి, ఎట్లా కవర్ చేయాలి అని ఏడ్చిన ఫీలింగే వచ్చింది నాకు. ఎందుకంటే ఇప్పుడు సోనియా అనే పర్సన్ ఫస్ట్ అడల్టరేటెడ్ కామెడీ అనే పదాన్ని వదిలేసింది. తను క్యాజువల్గా అడిగిందని తనకి తెలుసు. సోనియాకి ఏంటంటే ప్రతి దశలోని కూడా పెంట చేసుకోవాలని ఒక అత్యుత్సాహం ఎక్కువ. అది కోపదారి మనిషి. ఒక ఆయన ఇంటర్వ్యూర్ ఉంటాడు, దేనికంటే మీరు ఈ ప్రతి దశలోని పెంట చేస్తుంటే చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాడు కదా. కానీ ఆయనకు నచ్చదేమో కానీ సోనియాకి అదే నచ్చుతుంది. ప్రతి దశలోని పెంట చేసుకుంటూ వెళ్ళడమే సోనియాకి నచ్చుతుంది. సో అందుకే ఒక క్యాజువల్ సిచ్యువేషన్ని సీరియస్ మోడ్లోకి ఎలివేట్ చేసి పెద్దది చేసి ఇష్యూ మొత్తాన్ని ఇట్లా గొడవ పెట్టుకుంది. ఇట్స్ వెరీ క్లియర్. కాకపోతే ఆ టైంలో తను వదిలిన పదాలు ఏవైతే ఉన్నా తనకే తప్పని అర్థమైపోయిన తర్వాత అందుకు ఏడ్చేసింది. నా గెస్ అయితే ఇదే. అందుకే అబ్బాయిని హక్ చేసుకొని ఏడ్చినట్టు ఏడ్చి ఫేస్ కనబడితేనే కదా మనకి ఏడుతుందో లేదు తెలిసేది. నా ఫేస్ చూడండి ఒకసారి. అంతే ఉంటుంది. ఫేస్ కనబడకుండా ఏడితే ఎక్స్ప్రెషన్లో వస్తే ఏం లాభం, అంతే కదా, లాజిక్కే కదా. అట్లా అనిపించింది నాకు. ఇంకా లేడీస్కి మంచి చేయాలని మీరు అలా ఎలా అంటారో అలా అనొద్దని చెప్పి విష్ణుప్రియ.
ఇంకా అలా అయితే ఇప్పుడు మేము బ్యాడ్ పర్సన్స్ అయితే మమ్మల్ని ఎందుకు తీసుకుంటారో షోలోకి అని చెప్పి తను. ఇంక ఈమె ఒక్కరితే పుణ్యస్త్రీ, మేము అలాంటి వాళ్ళమని విష్ణు. సో ఇక్కడ విష్ణు ఒక వర్డ్ అయితే వదిలింది, డెఫినెట్గా తప్పే. ఇందాక ప్రోమో అనాలిసిస్లో కూడా చెప్పా, ఇట్స్ వెరీ క్లియర్. డెఫినెట్గా తన వర్డ్ వాడి ఉండకూడదు. తను ఏమనాలి, ఈవిడ ఒక్కరితే రైట్ మేము అందరూ రాంగ్ అని మాట్లాడుతుంది అట్లా చెబితే అయిపోయేది. బట్ ఆ స్టేట్మెంట్కి బదులుగా ఈ స్టేట్మెంట్ ఇచ్చింది. సో డెఫినెట్గా ఒక వర్డ్ అయితే వదిలింది. బట్ ఓవరాల్గా చూస్తే వెన్ ఇట్ కంపేర్స్ టు అదే విష్ణుప్రియ అది చెప్తున్నాను కదా, ఆ చేతులతో ఇట్లా అన్నదాన్ని పాయింట్అవుట్ చేస్తారు, అది నెగిటివ్ అని చెప్పి, ఫ్యామిలీ షో అది ఇది అని చెప్పి. అందులో ఆవిడేం బూతులు ఏం మాట్లాడలేదు, నేనేమి ఇలా అనలేదు కదా అన్నది ఆవిడ. అనలేదు కదా. ఇప్పుడు నిజంగా ఇప్పుడు నేను ఒకటి చెప్తా చూడండి బ్రదర్. ఇప్పుడు ఒకడు ఇప్పుడు కత్తి పట్టుకొని ఒకరిని బెదిరించాడు. వాడి మీద మర్డర్ కేసు పెట్టారు. ఒకడికి కత్తి పట్టుకొని ఒకరిని బెదిరించి వాళ్ళ దగ్గర ఉన్న బంగారము పర్సు అయితే తీసేసుకున్నాడు. వాడి మీద మర్డర్ కేసు పెట్టాడు. వాడు మర్డర్ కేసు పెడితే వాడు అయ్యా స్వామి నేనేం పొడవలేదు కదా, అతన్ని కత్తి చూపించి బెదిరించాను అంతే కదా, దానికి మర్డర్ కేసు ఎందుకు అని అడగడా? ఆబ్వియస్లీ అడుగుతాడు కదా. మీరు పెడితే గిడితే అటెంప్ట్ టు మర్డర్ పెట్టాలి, ఆర్ లేదంటే దొంగతనం కేసు పెట్టాలి, నా మీద మర్డర్ కేసు ఎందుకు పెట్టారని అడుగుతారు కదా ఎవడైనా సరే. ఆబ్వియస్లీ అది మ్యాటర్ ఇక్కడ, అంతే. ఇట్స్ వెరీ క్లియర్. సో అట్లా అనమాట. అట్లాగే అడిగింది. నేనేమి అలా అడగలేదు కదా, నేను తప్పుగా ఏం అనలే కదా, నేను చాలా క్యాజువల్గా నార్మల్గా చెప్పాను నేను. దాంట్లో ఏముందో ఎంత విష్ణుప్రియ. సో అది తప్పే కాదు అసలు. తను చెయ్యని దాన్ని చేసినట్టుగా తను ప్రొజెక్ట్ చేస్తూ ఉంటే నేను ఇలా చెయ్యలేదు కదా అని చెప్పుకునే స్వాతంత్రం, స్వేచ్ఛ కూడా లేదా? మరి ఆబ్వియస్లీ తను చేసిన దాంట్లో తప్పేముంది అందులో? సో ఇట్స్ వెరీ క్లియర్. సో విష్ణుప్రియది కూడా తప్పేం లేదు అక్కడ. ఒకవేళ ఉంటే గింటే చెప్తున్నా కదా, పుణ్యస్త్రీ మాటకే ఉంది. అండ్ అది కూడా కంపారిటివ్లీ ఒక ఎగ్జాంపుల్లా చెప్పింది. అండ్ అది రాంగ్ ఎగ్జాంపుల్, అది నా పరంగా డెఫినెట్గా తప్పే, అది అట్లా వాడి ఉండకూడదు. కానీ వెన్ ఇట్ కంపేర్స్ టు క్యారెక్టర్ అసాసినేషన్ అది చాలా చిన్నది అది. అండ్ ఆ క్యారెక్టర్ అసాసినేషన్ ఏమో సోనియా చేసింది. సో డెఫినెట్గా నాకు 200-500% సోనియాది తప్పునా నేనైతే మాత్రం. ఇంకా తర్వాత మళ్ళీ సీత లోపలికి వచ్చి వద్దన్నాను కానీ అడిగిందని చెప్పి సీత తినరా ఇది అడిగింది, అంతా అయిపోయింది. ఇంకా ఫైనల్లీ నాగార్జున గారు అయితే వచ్చారు. విష్ణుప్రియాని కాఫీ చేయమన్నారు, అందరికీ స్వీట్స్ పంపారు. స్వీట్స్ కోసం బ్రేక్ఫాస్ట్ తినలేదంటే అందుగా గొడవ అవుతుందా అని అడిగారు నాగార్జున గారు. ఇంకా స్టోర్ రూమ్కి నిన్నే ఎందుకు పంపాను తెలుసా, అలా అయినా కనబడతామని చెప్పి అన్నారనమాట. ఆదిత్య ఓం గారిని అభయ్ని పంపారనమాట. సో నిన్నే ఎందుకు పంపానంటే ఇప్పుడైనా కనబడతామని అంటే ఆయన నవ్వుతున్నాడు. ఆయన పొగిడారు అనుకుంటుండే. ఆయన పొగడలేదయ్యా, నిన్ను తిట్టారు, ఎట్లా అని అనిపించింది నాకు. నిజంగా ఆయన పొగుడుతున్నాడు అనుకుంటున్నాడు ఆయన. ఇంకా ముగ్గురు చీఫ్లకి కంగ్రాట్స్ చెప్పారు. నయనికాకి స్పెషల్ అప్రిషియేషన్, టాస్కుల్లో బాగా ఆడుతున్నందుకు. బిగ్ క్లాన్ కాబట్టి యష్మికి కంగ్రాట్స్ చెప్పారు. ఆ తర్వాత నిఖిల్ క్లాన్ చిన్నది అంటే అందరికంటే నువ్వు పవర్ఫుల్ ఉంటావు అనుకోండి, నీ క్లాన్ చిన్నది అయిపోయిందంటే మారుతుంది అన్నాడు. ఏం మారుతుంది మామ అని చెప్పి ఆ తర్వాత నిఖిల్ మీద ఏవో కొన్ని జోకులు వేసుకున్నారు. అది అన్నెసరీ థింగ్. మళ్ళీ ఇంకా టాస్క్ స్టార్ట్ అవబోతుంది అనమాట. మళ్ళీ నిఖిల్ టీమే జోక్ వేశారు. ఈసారి నేను జడ్జ్మెంట్ ఇవ్వనన్నారు, మీతో స్టార్ట్ అవుతుందన్నారు నాగ్ సార్. సో బేసిక్గా ఈ సీజన్ నాకు ఎక్కడ రోత పుట్టిందంటే ఇక్కడే. సో బేసిక్గా నాగార్జున గారు ఫైర్ అయితేనే ఫైర్ లేని చోట ఆయన కంటెస్టెంట్ని సెల్ఫ్ ఫైర్ అవ్వమంటే కాదు. నాకు అర్థం కావట్లేదు, ఏం దిక్కుమాల లాజిక్ సార్ ఇది, నాకు అర్థం కాదు. ఇప్పుడు నామినేషన్స్లో జరిగిందానే వాడు మళ్ళీ ఇడితిప్పి తీసుకొని వచ్చి పెడుతున్నారు. మహా అయితే 2 పాయింట్లు ఎక్స్ట్రా యాడ్ అవుతున్నాయి. ఏముంది, అప్పుడు మ్యాగీ చేశారు, ఇప్పుడు దాంట్లో 2 గుడ్లు 2 చికెన్ ముక్కలు వేశారు అంతే. చికెన్ ఎగ్ మ్యాగీ అయింది అంతే. ఇంక అంతమించి ఏముంది, అదే మ్యాగీ. మా అయితే 4 ముక్కలు ఎక్స్ట్రా తగులుతాయి అంతే. దాన్ని తీసుకొని వచ్చి మళ్ళీ పెట్టమంటారు రేట్ సార్, మీరేదో బిర్యానీ పెడతారనుకుంటే మేము. ఏం చెప్తున్నా, పాత దోశనే అటు తిప్పి మళ్ళీ పెట్టినట్టు అనిపించింది. ఆల్రెడీ చేసిన మ్యాగీలోనే 2 గుడ్లు వేసి పెట్టిన ఫీలింగ్ వచ్చింది అంతే తప్ప సాటర్డే ఎపిసోడ్లో అసలు ఫైర్ ఏది. రేపు వెళ్ళి మళ్ళీ ఆడించుకుంటారు అంతా. ముత్యాల చెమ్మ చెక్క, రత్నాల చెమ్మ చెక్క, వచ్చేలి మురిపేముగా ఆడేను కానీ వస్తారు రేపు అంతా. మళ్ళీ ఇంకేం ఉండదు మళ్ళీ రేపు. ఇంకా మళ్ళీ అంతా అయిపోయిన తర్వాత ఒక ఎలిమినేషన్ ఉంటుంది. ఎలిమినేషన్ టైంలో అందరూ వీడుకోలే వేడుకైనా అంటే బేసిక్ ఒకరు వెళ్ళిపోతున్నారని ఆనందమే ఉంటుంది మనసులో. కాకపోతే వెళ్ళిపోతున్నారు అయ్యో అని బాధ మళ్ళీ బయట. ఒకరు తగ్గారు కదా, 13 మంది అయ్యారు కదా. సో అది బేసిక్గా వాళ్ళు ఎందుకు ఫస్ట్ వీక్ ఎలిమినేషన్ పెట్టారు, నో ఎలిమినేషన్ అనుకున్నాం కదా మనం అంటే దానికి ఒక రీజన్ ఉంది. అదేంటి అంటే బేసిక్గా
వీళ్ళు ఇంకొక 5గురు కంటెస్టెంట్లు తెస్తున్నారు మళ్ళీ వైల్డ్ కార్డుల కింద. ప్రతిసారి వైల్డ్ కార్డులు ఉంటాయి. ఇవన్నీ ఉన్నాయి కాబట్టి అట్లా చేస్తున్నారనమాట వాళ్ళు. అండ్ ఈ వారం నామినేషన్లు అయ్యాక వైల్డ్ కార్డ్ కింద పంపిస్తారు ఎవరో ఒకరిని. ఆర్ లేదు అంటే మైట్ బి అట్లీస్ట్ ఇంకొక గ్రాండ్ లాంచ్ 2.0 లాగా ఏదైనా చేసి అప్పుడు ఒకటేసారి పంపడం ఏదో చేస్తారు. బట్ షోకి అవసరం అనుకుంటే మాత్రం మధ్యలో పంపిస్తారు. ఓల్డ్ కంటెస్టెంట్స్లో అవినాష్ అన్న కూడా వచ్చే ఛాన్స్ ఉందంటున్నారు. అవినాష్ అన్న ఎలాగో బాగా ఎంటర్టైన్ చేస్తాడు. కాకపోతే లాస్ట్ టైం 1-2 పాయింట్లు మిస్ఫేర్ అయినాయి అవి. ఈసారి అట్లా కాకుండా చూసుకుంటే బాగుంటుంది. ఏమో చూద్దాం వస్తారో లేదు మరి, మనకైతే ప్రస్తుతానికి క్లారిటీ లేదు. ఇంకా తర్వాత కాఫీ బాగుందట, విష్ణు చేసింది, పృథ్వీకి ఇచ్చారు, అదంతా అయ్యింది. సో అని ఏమో లేదు ఇంకా తర్వాత అసలైన ఆర్గ్యుమెంట్లు అన్నీ కూడా అయ్యే తుప్పు పట్టిన కత్తి, తోలు తీసిన కత్తి, చురకత్తి, డబల్ సైడెడ్ కత్తి, నల్ల కత్తి, అన్ని కత్తులు పెట్టారు ఆడ. ఫస్ట్ శేఖర్ భాష వచ్చాడు, నెగిటివ్ కత్తి, బ్లాక్ డాగర్ టు మనీ, అంటే నెగిటివ్ థాట్స్ ఉన్నాయి. నెగిటివ్ కాదురా, నెగిటివ్ థాట్స్, నెగిటివ్ ఎనర్జీ ఉన్నాయంట. సో తనలో తను మాట్లాడుకుంటున్నాడు అని చెప్పి మరి నామినేషన్లో ఎక్స్ప్లెయిన్ చేశాడు కదా అంటే ఐఎమ్ నాట్ కన్విన్స్డ్ అన్నాడు శేఖర్. అది స్టోరీ అని ఫీల్ అవుతున్నావు అంటే అవును అన్నాడు. సో ఒకటి ఇప్పుడు ఇప్పుడు నేను కూడా మణికంఠ విషయంలో ఒకటి చెప్తా. ఐ సే 1 పాయింట్, మేబీ ఇది నామినేషన్ పడుతుంది నెక్స్ట్ వీక్, నా గెస్ కరెక్ట్ అయితే. ఐ సే ఓన్లీ 1 పాయింట్. అదేంటి అంటే ఇప్పుడు ఆ స్టోరీ అబద్ధం అని నేను అన్నాను, బట్ చెప్పిన విధానం బ్యాడ్. చెప్పిన విధానం అంటే కావాలని ఎమోషనల్ డ్రామా లాగా దాన్ని మలచి ఒక కథలా చేసి అట్లా అనమాట, అట్లా వడ్డిచ్చాడు మనిషి. సో డెఫినెట్గా అది తప్పని నేను అప్పటి నుంచి చెప్తూ వచ్చా. స్టోరీ మైట్ బి రైట్ అండ్ రైట్ అవ్వచ్చు కూడా, బట్ 1-2 కాంట్రడిక్టింగ్ పాయింట్స్ ఉన్నాయి. స్టెప్ ఫాదర్ నుంచి ఇన్సల్ట్ అన్నాడు, మళ్ళీ లాస్ట్ కన్ఫెషన్ రూమ్కి వెళ్ళిన తర్వాత నాకు నా స్టెప్ ఫాదర్ కావాలి, మా ఆవిడ కావాలి, మా కూతురు, స్టెప్ ఫాదర్ మళ్ళీ కావాలని ఎందుకంటే. సో మెంటల్గా ఏదైనా ప్రాబ్లం ఉంది అనుకుందామంటే మళ్ళీ ఇప్పుడు బాగానే ఉన్నాడు. దట్ 1 డే డ్రాస్టికల్గా ఎట్లా చేంజ్ అయిపోయాడు అనేది నా క్వశ్చన్. ఇప్పుడు నేను ఏమంటున్నానంటే ఓకే, నేను కాదని చెప్పను, అది టూ మచ్ డ్రామాటికల్గా మేబీ టూ మచ్ మోటివేషన్ ఇవ్వడం వల్ల కొంత సెట్ అయ్యాడు అనుకుందాం. బట్ అంత డ్రామా చేసిన పర్సన్, అంత డ్రామాటికల్ అయిపోయిన పర్సన్ ఆల్ ఆఫ్ ఎ సడన్ ఎట్లా అందరితో మింగిల్ అయిపోతున్నాడు, ఇది నాకు అర్థం కాలి. అండ్ ఆ చెప్పిన పాయింట్స్ కాంట్రడిక్టరీ. స్టెప్ ఫాదర్ ఇన్సల్ట్ అన్నాడు, ఇక్కడ స్టెప్ ఫాదర్ కావాలన్నాడు. సో స్టోరీ ఫ్రేమింగ్ అనేది బ్యాడ్. ఫ్రేమింగ్ అనేది డెఫినెట్గా సింపతి కోసం, ఆడియన్స్లో సింపతి కోసం క్రియేట్ చేసుకున్న ఒక కల్పిత నెరేషన్, కల్పిత కథ కాదు, కథ జెన్యూన్ అయ్యి ఉండొచ్చు, కల్పిత నెరేషన్. అండ్ స్టెప్ ఫాదర్ ఇన్సల్ట్ అనేది మైట్ బి, ఇప్పుడు ఫాదర్ ఇప్పుడు డెఫినెట్గా ఏదైనా తప్పు చేస్తే తిడతారు, ఇంకా ఎక్కువ చేస్తే కొడతారు. సో దాన్ని అప్పుడు నార్మల్గానే తీసుకొని ఆయన ఫాదర్ కాదు స్టెప్ ఫాదర్ అని తెలిసిన తర్వాత దాన్ని స్టెప్ ఫాదర్ ఇన్సల్ట్గా ఫీల్ అయ్యి ఉండొచ్చు, ఆర్ మనకు అట్లా కన్వే చేస్తుండొచ్చు. వాట్ ఎవర్ మైట్ బి, బట్ డెఫినెట్గా ఇదైతే రైట్ కాదనే చెప్పాలి. సో అండ్ శేఖర్ భాష చెప్పినట్టు స్టోరీ కోసం అన్నాడతాను, బట్ స్టోరీ కాదు, నెరేషన్ ఫేక్ అని చెప్పి ఇప్పటికీ నా ఫీల్ కూడా అదే. విష్ణుప్రియ వచ్చింది, సోనియాని చేసింది, చురకత్తి. నాకు అర్థమైన సోనియా ఇంటెలిజెంట్, కానీ కోపం వచ్చినప్పుడు వర్డ్స్ చూసుకోకుండా వదిలేస్తుంది, హర్ట్ చేసేలా ఉంటాయి. అడల్టరేటెడ్ కామెడీ అనే దానికి. అండ్ వేరే వాళ్ళ పర్సనాలిటీ మీద ఎందుకు కామెంట్స్ అంటే ఇంతకు ముందు కూడా మీ యోగా చేసుకొని అది చేసుకొని అట్లా చేయడానికి కాదు, మేము ఇట్లా ఉంటాము, ఇట్లాగే చేయాలి అని చెప్తున్నది. వేరే వారి పర్సనాలిటీ మీద నీకెందుకు కామెంట్స్ అని చెప్పి విష్ణుప్రియ. నేను కామెడీ చేయలే, క్యాజువల్గా అడిగా అని చెప్పింది. ఎందుకు ఏడుస్తారంటే డిపెండ్స్ ఆన్ హార్మోన్స్ అంది. అండ్ ఓకే ఏడుస్తోంది, అండ్ అప్పుడు లోలో ఉంది కదా. సో మరి తను ఏడుస్తున్నప్పుడు ఎప్పుడు ఎందుకు వెళ్ళడం అంటే విష్ణుప్రియ అప్పుడు వెళ్ళడానికి రీజన్ ఏంటి? ఇప్పుడు తను వెళ్ళకపోతే తను తప్పు చేశాను ఒప్పుకున్నట్టు, ఆర్ అట్లీస్ట్ వేరే వాళ్ళకి అది అలా కన్వే అవ్వడమో ఏదో ఒకటి జరుగుతుంది అనే పాయింట్ ఆఫ్ వ్యూలో తను వెళ్ళి మళ్ళీ ఆన్సర్ చేసుకుంది. బట్ గొడవ ఎందుకు పెద్దది చేయాలనుకుంటే పెద్దది, ఫ్రెండ్షిప్ని బిల్డ్ చేయడమైనా గొడవను బిల్డ్ చేయడమైనా ఒకటే. సో అది ఏది కూడా వెంటనే అవ్వదు, టైం పడుతుంది అని చెప్పారు ఆయన. ఇంకా అన్ని కుక్కర్స్ ఒకలాగే ఉండవు, అన్ని ఎమోషన్స్ ఒకలాగే ఉండవు అని అన్నారు. అర్థం చేసుకోవాలంటే పప్పు మాడిపోద్ది అన్నారు. ఏమోలేండి, ఎపిసోడే మాడిపోయింది, ఇంకా పప్పు మాడితే ఏముంది. నిజం, బిర్యానీ పెడతారనుకుంటే మాడిపోయిన మ్యాగీలో 2 గుడ్లేసి పెట్టినట్టు ఉంది. మాడిపోయిన మ్యాగీని మళ్ళీ పెట్టాను. తర్వాత 3 నైన్గా వచ్చింది. ఇదే మనం తమ్నైల్ కింద పెట్టుకోవడానికి వాడుకుందాం యాక్చువల్గా. నాకు ఇప్పటిదాకా ఐడియా రాలే కానీ కరెక్ట్గా ఇప్పుడు వచ్చింది నాకు. ఇంకా తర్వాత 9గా వచ్చింది డబల్ సైడెడ్ టు యష్మి. ఇంకా మా క్లాన్ కాంపిటీషన్కి ఉంది అని చెప్పి అలా చేసింది అనిపించింది. నాతో బాగానే ఉంది, బట్ ఇలా చేసింది అంటే అప్పుడు అడగాలి కదా అని చెప్పి నాకు సార్. ఇంకా తర్వాత
ఆ సీత లేచి చెత్త కోసం చేస్తారంటే కావాలని ఓవర్ చేశారని సీత అంటే ఆ ప్లేట్లు పెట్టకుండా ఉండడం ఎలా తీరో మేము చూస్తాం తీస్తారో లేదో చూస్తాం ఇట్లా చేయడం ఇవన్నీ అండ్ నైనీని అడగాలి కదా అంటే కన్ఫెషన్ రూమ్లో ఏం జరిగిందో మాకు తెలియదు అండ్ తనేమో చిన్నపిల్ల కదా సో తనని ఇంకేం అడుగుతాం అన్నట్టుగా ఊరుకున్నా ఉంది. నెక్స్ట్ బేబక్క కిచెన్ కోసం కంప్లైంట్ అంటే నిఖిల్కి పొడిచింది ఆవిడ. కుకింగ్ ఈజ్ హార్ట్ ఆ హార్ట్ని పంచలేదు అని చెప్పింది. నెక్స్ట్ బేబక్క అదేంటి ఇది నేను ఏటి రాశాను అసలు ఏమోలేండి అసలు. నెక్స్ట్ ఏదో కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాను. కిచెన్ కోసం కంప్లైంట్ వచ్చింది. కుకింగ్ ఈజ్ హార్ట్ అన్నది ఆవిడ బేబక్కే లేసింది. కుకింగ్ ఈజ్ హార్ట్ అనుకున్నాను నేను. ఆ హార్ట్ పంచట్లేదని అందరూ అనుకుంటున్నారని చెప్పి నాగార్జున గారు చెప్పారు. ఇంకా ఎగ్ కోసం నీకెందుకంటే నిఖిల్ చెప్పాడు ఒకటే కుకింగ్ చేద్దామని. బట్ తను డెసిషన్ చేంజ్ చేస్తాడని నేను ఎక్స్పెక్ట్ చేయలేదని చెప్పి తను. ఇంకా అట్లా అనుకున్నారు. బట్ వేరే వాళ్ళు వచ్చి ఈ పాయింట్స్ అన్ని రైజ్ చేసినప్పుడు తను వాళ్ళ వైపు నుంచి కూడా ఆలోచించి సరేలే అనుకుని ఉండొచ్చు. సో దానికి ఇంకేళ్ళలో బ్లేమ్ చేస్తారు ఎందుకో మరి నాకు కూడా అర్థం కాలే. ఇంకా డబల్ సైడెడ్ టు బేబక్క అంటే బేబక్క నిఖిల్కి ఇచ్చిందనమాట. నేనున్నా అని చెప్పాడు అండ్ నేను తన టీంకి తన కోసం వెళ్తే అంటే ఒక లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్న పర్సన్ అని చెప్పి వెళ్తే తను ఇష్టపడలేదు. తను సోనియాని కావాలనుకున్నాడు. అంటే ఇప్పుడు తన క్లాన్ డెసిషన్ తన ఇష్టం కదా. అందులో ఇప్పుడు నేనేమంటున్నానంటే ఇప్పుడు తన క్లాన్కి ఈ పర్సన్ వస్తే బాగుంటుంది అని తనకు అనిపిస్తుంది. అంతెందుకు ఇప్పుడు నబీల్ వచ్చి ఉంటే బాగుందని తనకు అనిపిస్తుంది కదా. ఎందుకంటే టీం కొంచెం స్ట్రాంగ్గా ఉంది కదా డెఫినెట్గా టాస్క్ల పరంగా వాటి పరంగా. సో అట్లా ఆలోచిస్తారు. అట్లా ఇప్పుడు లేడీస్లో కంపేర్ చేసుకుంటే బేబక్కతో పోలిస్తే సోనియా అట్లీస్ట్ కొంచెం బుర్రకైనా పదును పెడుతుంది కదా. అట్లా ఫిజికల్ టాస్క్లో ఎలాగ ఇద్దరు వీకే. సో ఇంకా కొంచెం బుర్రకైనా పదును పెట్టే క్యాండిడేట్ కదా అన్నట్టుగా మేబీ అట్లా ఆలోచించాడేమో. మైట్ బి చెప్పలేం కదా. అండ్ ఇంకో స్ట్రాటజీ కూడా అయ్యి ఉండొచ్చు. సోనియా ఆపోజిట్ టీంలో ఉంటే అనవసరంగా ఫేస్ చేయాలి అండ్ యూనో గేమ్ పెద్దగా ఆడకపోయినా కూడా వర్డ్స్ పరంగా తన నుంచి కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. అదే నా టీంలో ఉందనుకో నాకు ప్రాబ్లం లేదు కదా అనుకున్నాడేమో. హూ నోస్ తెలియదు కదా. సో తన క్లాన్ డెసిషన్ తన ఇష్టం. నాకు తనతో పడలేదు నువ్వు తనను తీసుకోవద్దు ఆర్ అట్లీస్ట్ యూనో తనని దూరం పెట్టేయి తనని క్లాన్లో తీసి ఇట్లాంటి అవ్వదు కదా. అది ఎట్లా కుదురుతుంది అది. ఇంకా సో నాకు సోనియాకి పడట్లేదు సో నైనికాని ఇండైరెక్ట్గా అడుగుతున్నా అని చెప్పింది. నిఖిల్ని అడిగితే తను ఆల్రెడీ నైనికాని అడిగేసింది సార్. సో ఇంకా నాకేం ఉపయోగం ఇంకా నాతో మాట్లాడి అండ్ అది వాళ్ళ ఇండివిజువల్ ప్రాబ్లం అని చెప్పి నిఖిల్. అయితే ఇప్పుడు సోనియా వెళ్ళిపోయింది. ఇప్పుడు మొన్న కూడా సోనియా వెళ్ళిపోతుందని తెలుసు కాబట్టి వెళ్ళిపోయింది కాబట్టి మనం ముగ్గురు ఎలా మన క్లాన్ని ముందుకు తీసుకెళ్దామని ఆలోచిస్తున్న టైంలో సోనియా వెళ్ళిపోయింది అని బాధపడుతున్నావా అని అడిగారు ఆవిడ. సో అసలు అట్లా మాట్లాడితే ఇంకా నేనేం చేస్తానంటే నిఖిల్ నువ్వు బాధపడుతున్నావా అంటే లేదన్నాడు ఆయన. ఇక్కడ బేసిక్గా నిఖిల్ని కన్ఫ్యూజ్ చేయడానికి పాపం నాగార్జున సార్ చాలా ట్రై చేశారు. చాలా గట్టిగా ట్రై చేశారు ఆయన. కాకపోతే అది వర్కౌట్ కాలే. నిఖిల్ చాలా తెలివిగా ఉన్నాడు యాక్చువల్గా. తనకేం తనది నాకేం నాది అని చెప్పాడు. సో అది చాలా బెటర్ అని చెప్పొచ్చు. ఆ క్లాన్లో ఉండాలి అనుకుంటున్నావా అంటే లేదంది ఆవిడ. సో ఇప్పుడు ఓన్లీ నిఖిల్ అండ్ మణికంఠ ఇద్దరు మాత్రం ఉన్నారు. ఆవిడ బ్యాండ్లు అయితే తీసేసింది. సో నెక్స్ట్ అభయ్ వచ్చాడు మాస్క్ రిమూవింగ్ నైఫ్. అది నిఖిల్కి వచ్చి పాజిటివ్గానే చెప్పాడు. సో నువ్వు డే 1 చాలా యాక్టివ్గా చాలా ఎనర్జెటిక్గా చాలా చాలా ఇన్వాల్వ్ అవుతూ ఉన్నావు. బట్ ఇప్పుడు ఏంటంటే ఎవరు ఏదో అనుకుంటారని చెప్పి నువ్వు సైలెంట్ అయిపోతున్న ఫీలింగ్ అయితే వచ్చింది. అలా కాదు ఎవరు ఏమనుకున్నా నీకు అనవసరం. ఎవరో ఫీల్ అవుతారని ఆగకు నీకు నచ్చినట్టు నువ్వు ఉండు అన్నాడు అనమాట. సో అది డెఫినెట్గా మంచి పాయింటే. తర్వాత 6 వచ్చి సీత. ముందు పాజిటివ్ అదే యష్మికి వచ్చింది. ముందు పాజిటివ్ ఫీల్ ఉండేది. బట్ పెద్ద క్లాన్కి చీఫ్ అయ్యాక నెగిటివ్ అయింది. చాలా ఇన్హ్యూమన్గా బిహేవియర్ చేస్తున్నారు. ఇంకా ఎలా టార్చర్ చేద్దామా అని చూస్తున్నారు. అది యష్మి వాళ్ళే అంటే అది గేమ్ అది అండ్ ఇంకా ముందు ఇంకా ఉంటుంది ఇలాగా అంటే హౌస్ హార్మనీ దెబ్బతింది అన్నప్పుడు ఇంకా ముందు ఇంకా ఎక్కువ ఉంటుంది. మరి దీనికి ఎలాగ అయిపోతే ఎలాగా అని చెప్పారు. బట్ డెఫినెట్గా ఒకటైతే వాస్తవం ఆ యష్మి టీంని ఎంత తిట్టినా తక్కువే నిన్న వాళ్ళు చేసిన ఓవర్ యాక్షన్కి. మరి ఇంకా నాగార్జున గారు ఏమో అది గేము అది రూలు అంటే ఇంకా మనం ఏం చెప్తాం. ఇంకా అందుకే అన్నాను కదా నేను పసలేదు ఎపిసోడ్లో. నాకు ఎక్కడ కూడా అంత ఫైర్ ఉన్న ఫీలింగ్ అయితే రాలేదబ్బా. దిక్కుమాలిన ఎపిసోడ్ అనే ఫీలింగ్ వచ్చింది నాకు. తర్వాత 7 సోనియా వచ్చింది. బేబక్కకి నల్లకెత్తి ఇచ్చింది అంటే నెగిటివ్ ఎనర్జీ. అప్పటి నుంచి అంటే కుక్కర్ దగ్గర నుంచి అలాగే ఉంది. కుకింగ్ చేసేటప్పుడు నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది అని చెప్పింది. అండ్ ఫుడ్ టైంకి వండట్లేదంటే యష్మి కూడా ఫుడ్ టైంకి రాలేదని చెప్పింది. మరి ఆ నెగిటివ్ పాయింట్స్ అయితే నాకు తెలియదని చెప్పింది. నెక్స్ట్ నబీల్ వచ్చాడు. చురకత్తి నిఖిల్కి ఇచ్చాడు. వర్డ్స్ కొన్ని నచ్చలేదు అని చెప్పి సీత బటర్ఫ్లై పెట్టుకుంటే బటర్ఫ్లై 2-3 టైమ్స్ అంటే కారుతుంది తుడుచుకోనడట. సొంగ గారిపోతుంది చూసుకో అంటారు కదా అట్లా అన్నాడట. సో నిఖిల్ కామెడీ చేశాడు. నబీల్ హర్ట్ అయ్యాడు. సో డెఫినెట్గా తప్పు లేదు అందులో మాట్లాడడంలో. ఆ పాయింట్ రైజ్ చేయడంలో తప్పు లేదు. బట్ ఇమీడియట్గా అనుంటే బాగుంటుంది. ఇప్పుడు నిఖిల్
ఆ ఇన్సిడెంట్ తర్వాత కూడా మళ్ళీ కామెడీ చేసి ఉండొచ్చు నబీల్‌తో. అదే నబీల్ అప్పుడే చెప్పేస్తే మళ్ళీ చేయడు కదా! సో, అట్లా అనిపించింది. బట్ ఎనీహౌ నబీల్ పాయింట్ అయితే రైటే. నిఖిల్ అట్లా అనకూడదు. ఆ ర్యాపో ఉందో లేదో చూసుకోవాలి. అవతల పర్సన్ దాన్ని తీసుకుంటాడో లేదో చూసుకోవాలి. ఇవన్నీ చూసుకొనే కామెడీ చేయాలి. ఇప్పుడు అభయ్‌తో కామెడీ చేస్తారంటే డెఫినిట్‌గా అభయ్ తీసుకుంటాడు కాబట్టి అది క్లారిటీ ఉంది కాబట్టి చేస్తున్నాడు. అట్లా కాకుండా లేదంటే చేయకూడదు కదా! సో, డెఫినిట్‌గా తప్పు నిఖిల్‌దే ఉందక్కడ. ఇంక నెక్స్ట్ ప్రేరణ వచ్చింది. రస్ట్ కత్తి ఆదిత్య ఓంకి ఎవరితోని ఎక్కువ మాట్లాడరని మణికి చెప్పాం మింగిల్ అవ్వమని ఈయన కూడా అలాగే చెప్పాలి. వర్క్స్ ఒకటే కాదు సోషల్ స్కిల్స్ పెరగాలని. ఆయనేమో నేను వర్క్ చేస్తున్నాను, టాస్కుల్లో బాగున్నాను, సోషల్ స్కిల్స్‌లో కూడా ఉన్నాను. శేఖర్ భాష బ్యాడ్ జోక్స్‌ని టాలరేట్ చేస్తున్నానని చెప్పి ఆయన ఒక మంచి జోక్ ఏశారు. నేను భలే నవ్వుకున్నాను ఆ టైంలో. అన్నిట్లోనే ఉన్నారన్నారు ఆయన. సో, వర్క్స్ బాగా చేస్తున్నారని హౌస్ మేట్స్ కూడా చెప్పారు. యాక్చువల్‌గా ప్రేరణ రైటే. నాగార్జున గారికి అర్థం కాలే గాని ఆ పాయింట్. అది తర్వాత పృథ్వీ వచ్చి ఎక్స్‌ప్లెయిన్ చేశాడు. ఇప్పుడు నామినేషన్స్‌లో ఏదైనా జరుగుతున్నప్పుడు వేరే వాళ్ళ ఇన్వాల్వ్‌మెంట్ ఉంటది గానీ, ఈయన ఇన్వాల్వ్‌మెంట్ ఉండదు. సో, అది ప్రాబ్లమ్ అనమాట. అలాగే వేరే గొడవలైనా కూడా ఆయన ప్రాపర్‌గా అట్‌లీస్ట్ ఒపీనియన్ చెప్పాలి గదా! యూ ఆర్ రైట్, యూ ఆర్ రాంగ్ అని చెప్పాలి. అది చెప్పడాయన. అది చెప్పకుండా ఇగ నాకెందుకులే ఈళ్ళ గోల. మీ సావు మీరు సావండి అన్నట్టు వదిలేసాడాయన. సో, అది ప్రాబ్లమ్ అని జెప్పి అక్కడ పాయింట్ అనమాట. ఇంకా తర్వాత నేను ట్రై చేస్తాను ఓం ఆఖరికి. నెక్స్ట్ మణికంఠ, యష్మి డబుల్ సైడెడ్ అని చెప్పి. సో, ఇక్కడ నిజంగా చెప్తున్నా హీ ఈజ్ వెరీ రైట్ యాక్చువల్‌గా. 100కి 200% రైట్ అసలు యాక్చువల్‌గా మణికంఠ. నిజంగా వన్ ఆఫ్ ది బెస్ట్ ఎవర్ ఒపీనియన్ ఫ్రమ్ మణికంఠ. వన్ ఆఫ్ ది బెస్ట్ కూడా కాదు. ఫస్ట్ ప్లేస్ ఇప్పుడు ప్రస్తుతానికైతే. ఈ 7 రోజుల్లో చూసిన మనం ఆ సింపతి డ్రామా, ఏడుపు కొట్టి ఎపిసోడ్ల తర్వాత మణికంఠ నుంచి ఒక ఆణిముత్యం నిజంగా వచ్చింది. ఇది గోల్డెన్ వర్డ్ అంటే. నువ్వు చెప్పుకోవడం కాదు. మేము చెప్పాలి అది గోల్డెన్ వర్డే కాదు అనేది వచ్చింది. నేను ఎందుకు ఆ మాట అంటున్నానంటే, ఇప్పుడు బేసిక్‌గా యష్మికి డబుల్ సైడెడ్ ఇవ్వడం 100% పర్ఫెక్ట్ ఇచ్చాడు. ఇప్పుడు వాళ్ళ క్లాన్ పర్సన్ అభయ్ వచ్చి అక్కడ కుకింగ్ చేసుకుంటూ ఉంటే, ఇప్పుడు కుకింగ్ ఆమ్లెట్ వేయాల్సిన పని ఎవరిది? నిఖిల్‌ది ఆర్ మణికంఠది ఆర్ బేబక్కది. బట్ అభయ్ వచ్చి తనకు తానుగా కుకింగ్ చేసుకుంటే యష్మికి ఏం ప్రాబ్లం లేదు. బట్ నైనిక వచ్చి కుకింగ్ టీమ్‌కి హెల్ప్ చేస్తూ ఉంటే, ఎందుకంటే అక్కడ ఇద్దరే ఉన్నారు కుదరట్లేదు కాబట్టి కుకింగ్ టీమ్‌కి వచ్చి హెల్ప్ చేస్తూ ఉంటే, అంటే రేపొద్దున్న మేబీ క్లీనింగ్ డిపార్ట్మెంట్‌లో ఉన్నప్పుడు వాళ్ళకేదైనా వర్క్ అవసరమై, హెల్ప్ అవసరమైతే వీళ్ళు చేస్తారు. అట్లా ఆ బేసిస్ మీద వాళ్ళు చేసుకుంటున్నారు పాపం. ఎందుకంటే 12 మంది చేసే పని 5గురికి అప్పచెప్పావు కదా! సో, అది కుదరదు కదా! సో, అందుకోసం అని చెప్పి నయనకేదో హెల్ప్ చేస్తోందక్కడ. సో, తర్వాత వీళ్ళ హెల్ప్ తీసుకోవడానికో మైట్ బి ఏదో ఒక రీజన్ అయ్యి ఉండొచ్చు. ఆర్ ఆ టైంకి అక్కడ అది తన అవసరం వచ్చిందో ఏమో సంథింగ్ చేస్తోంది. సో, నువ్వు వచ్చేది పాయింట్ ఔట్ చేయకూడదు. ఇప్పుడు ఈ టీమ్‌కి ఈ పనులు అప్పజెప్పారు కదా! అంటే ఇంతకు ముందు కూడా వేరే టీములకి వేరే పనులు అప్పజెప్పారు. బట్ వేరే టీముల పనుల్లోకి వేరే వాళ్ళెళ్లి హెల్ప్ చేసిన సందర్భాలు లేవా? ఉన్నాయిగా. ఇప్పుడు 'ఆదిత్య ఓం' గారి కోసం అందరూ అదే చెప్తున్నారు కదా! ఇప్పుడు ఆయన టీమ్ వర్క్‌లే కాకుండా వేరే టీమ్ వర్క్‌ల్లో కూడా ఎళ్లి నేనేమైనా హెల్ప్ చేయనా అమ్మా అని చాలా సార్లు అడిగారని క్లియర్‌గా చెప్పారుగా అక్కడ. సో, ఇట్స్ వెరీ క్లియర్ దట్ ఒకళ్ళ టీమ్ వర్క్ వాళ్ళే చేయాలని కాకుండా వేరే వాళ్ళు కూడా చేస్తున్నారు. ఇన్ని రోజులుగా అదే నడుస్తూ వచ్చింది అని. సో, ఇప్పుడు మీ టీమ్‌కి ఇచ్చిన పనేంటి? మీరు చెయ్యొద్దు. ఏ వర్క్స్ చెయ్యొద్దు అనుకున్నారు. చెయ్యొద్దని చెప్పారు. మీరు చెయ్యక్కర్లేదని చెప్పారు. ఇన్ కేస్ ఇఫ్ యూ వాంట్ టు యూ క్యాన్. మీ ఇష్టం అది. బట్ వాళ్ళకిచ్చిన వర్క్స్ వాళ్ళే చెయ్యాలి అని కూడా ఎక్కడ చెప్పలే గదా! అండ్ ఇంతకుముందు కూడా అలా జరగలే. వేరే వాళ్ళ టీమ్స్‌లోకి వేరే వాళ్ళెళ్లి వర్క్ చేసిన సందర్భాలున్నాయి. సో, అట్లాంటప్పుడు ఇది రైట్ కాదు. క్వెషన్ చేయకూడదసలు. ఒకవేళ నువ్వు దీన్ని క్వెషన్ జేయాలి అనుకుంటే, వీళ్ళ వర్క్‌లోకి వాళ్ళెందుకొచ్చి చేస్తున్నారు అని నువ్వు క్వెషన్ జేయాలనుకుంటే, అసలు వర్క్ చేయకూడదు, వర్క్ చెయ్యక్కర్లేదు అని చెప్పిన వాళ్ళు ఎందుకు వర్క్ చేస్తున్నారని కూడా క్వెషన్ చేయాల్సుంటుంది. మైట్ బి అది వాళ్ళకిచ్చిన పవర్ అయ్యుండొచ్చు. వాళ్ళకిచ్చిన పవర్ అయ్యుండొచ్చు. వాళ్ళు నచ్చితే చేసుకోవచ్చు, నచ్చకపోతే చేయక్కర్లేదు. కానీ వీళ్ళని క్వెషన్ చేసే రైట్ అయితే లేదు. డెఫినిట్‌గా. ఇప్పుడు యష్మికి ఇచ్చారు అంటే జస్ట్ ఆ టైంకి ఆ డెసిషన్ పవర్ అయితే ఇచ్చారు. ఆ తర్వాత మొత్తం కమాండింగ్ పవర్ అయితే ఇవ్వలేదు కదా! కమాండింగ్ పవర్ ఈజ్ బిగ్ బాస్. సో, యష్మి కాదు. సో, అట్లా చెయ్యొద్దు, ఇట్లా చెయ్యొద్దు అని చెప్పడానికి లేదు ఆ తర్వాత. నువ్వు టాస్కులు డివైడ్ చేయడం వరకే నీ పని. ఆ తర్వాత వాళ్ళు ఎట్లా చేసుకుంటారో నీకు అనవసరం. నువ్వు నీట్‌గా లేదా అడుగు. కరెక్ట్‌గా వండట్లేదా అడుగు. టైంకి వండట్లేదా అడుగు. అయి అడుగు యాస్ ఎ హౌస్ మేట్‌గా. అది మానేసి నువ్వు వాళ్ళ పనులు వీళ్ళు చేయడానికి లేదు, వీళ్ళ పనులు వాళ్ళు చేయడానికి లేదని చెప్పకూడదు. ఇన్‌కేస్ నువ్వు చెప్పాలి అనుకుంటే కుకింగ్ డిపార్ట్‌మెంట్ పని మీ టీమోడు ఒకడు చేశాడు. ఇప్పుడు ఇది క్వెషన్. కుకింగ్ డిపార్ట్‌మెంట్ పని మీ టీమోడు ఒకడు చేశాడు. సో, మీ టీమోడిని కూడా నువ్వు క్వెషన్ చేయాలి. మీ టీమోడిని కూడా నువ్వు ఆపాలి. అది మణికంఠ పాయింట్ అది. ఇక్కడ 100% వాలిడ్‌గా అడిగాడసలు. నిజంగా. కానీ అది మణికంఠకి, నాగార్జునకి ఇది చెప్పడానికి ట్రై చేశారు. షీ యూజ్డ్ హెర్ పవర్ అని చెప్పి. షీ యూజ్డ్ హెర్ పవర్ టు లెట్ అభయ్ కుక్ అంతవరకు ఓకే.
షీ డోంట్ హ్యావ్ ద పవర్ టు ఆస్క్ అస్. ఓకే, సో అది మ్యాటర్ అనమాట. ఇక్కడ టు ఆస్క్ దీస్ టూ క్లాన్స్ అంటే వీళ్ళిద్దరిని అడగడానికి ఆమెకి పవర్ అయితే లేదు. వాళ్ళు నచ్చినట్టుగా ఉండొచ్చు, వాళ్ళు వంట చేయాలనుకుంటే చేసుకోవచ్చు, లేదంటే మానేయచ్చు. వాళ్ళు ప్లేట్లు కడగాలనుకుంటే కడుక్కోవచ్చు, లేదంటే మానేయచ్చు, అంతవరకు ఓకే. బట్ దిస్ ఈజ్ నాట్ రైట్. అదే యాక్చువల్గా ప్లేట్ కాదు నేను అంటుంది, అదే ఆ కుక్కర్ యుటెన్సిల్స్ అవన్నీ ఉన్నాయి కదా, అవి కడగాలనుకుంటే కడగచ్చు, లేదంటే లైట్, అది వాళ్ళ పని కాదు, అట్లా ఓకే. బట్ వాళ్ళ పవర్ని వీళ్ళ మీద చూపించడానికి లేదు, వీళ్ళ మీద అజమాయిషీ చేయడానికి అయితే యష్మికి పవర్ లేదు. అది నాగార్జున గారు అట్లా చెప్పి ఎట్లా చెప్పారో ఆయనకే తెలియాలి ఇంకా. సో మణికంఠ రైటే. సో నువ్వు మా మీద చూపించాలనుకున్నప్పుడు నీకు పవర్ లేదు ఇక్కడ, మమ్మల్ని క్వశ్చన్ చేసే పవర్ లేదు. మమ్మల్ని అయినా నువ్వు క్వశ్చన్ చేయాలనుకున్నప్పుడు నీ టీమ్మేట్ని కూడా క్వశ్చన్ చేయి, అంతే. నెక్స్ట్ పృథ్వీ వచ్చాడు, మళ్ళీ రస్ట్ కత్తి టు ఓమ్ వర్క్లో ఇన్వాల్వ్ అవుతున్నారు కానీ గొడవల్లో ఇన్వాల్వ్ అవ్వట్లేదు, ఒపీనియన్ చెప్పట్లేదు అన్నారు. సో ఇది కొంచెం క్లారిటీ వచ్చింది. నెక్స్ట్ యష్మి డబుల్ సైడెడ్ టు మణికంఠ. ఆ పాయింట్ కోసం నన్ను ఆల్రెడీ అడిగారు, నేను చెబితే ఓకే అనుకొని వెళ్ళిపోయారు. సో ఒక స్టేట్మెంట్తో వస్తారు, ఒక పాయింట్తో వస్తారు, దానికి నేను ఏదైనా ఆన్సర్ ఇవ్వగానే ఓకే రైటే అనుకొని వెళ్ళిపోతారు, దానికి స్టిక్ అవ్వరు. సో తన పాయింటే చెప్తున్నాడా, వేరే వాళ్ళ పాయింట్ తీసుకొని వచ్చి నన్ను అడుగుతున్నాడా అని నాకు అర్థం కావట్లేదు. సో డబుల్ ఫేస్డ్ అనే ఫీలింగ్ వస్తుందని చెప్పింది. మైట్ బి మణికంఠ ఇన్ఫ్లుయెన్స్ అయిపోతారు వేరే వాళ్ళ పాయింట్స్కి డెఫినెట్గా. అంటే వేరే వాళ్ళు ఏదైనా ఒకటి చెప్తే నిజమే కదా, ఇప్పుడు మనం యష్మిని అడగాలి, యష్మి అని చెప్పి వెళ్ళి యష్మిని అడుగుతారు. యష్మి ఏదో చెప్తుంది, వాళ్ళు అట్లా చెప్పారు కానీ యష్మి ఇట్లా ఆన్సర్ చేసింది, ఓకే 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 యష్మి రైట్లే, లేదు వాళ్ళే రైట్లే అనుకొని వెళ్ళిపోతారు. సో నాకు అది అర్థమైంది కాబట్టి మేబీ ఇందులో యష్మి కొంచెం రైటే. ఇంకా తర్వాత నిఖిల్ వచ్చాడు, బేబక్క డబల్ సైడెడ్ అని చెప్పి ఫుడ్ దగ్గర నేను చేస్తానంటది, బట్ టైం వచ్చేసరికి ఏమో నేను రెడీ అవ్వాలి, నాకు ఇప్పుడు టైం పడుతుంది అది ఇది అంటది. సో అది అట్లా అనిపించిందని చెప్పాడు. ఆవిడ మొదటి నుంచి అంతే. సో నిజమైంది. ఆదిత్య ఓము, శేఖర్ భాషాకర్ రస్ట్ నైఫ్, నేను 20% ట్రస్ట్ అయితే తను 120% ట్రస్ట్. జాంబీ లాగా ఎప్పుడు హాఫ్ నిద్రలో ఉంటారు ఈ ఇంట్లో, అండ్ మెంటల్గా ఇక్కడ లేరు అని చెప్పి ఆయన చెప్పాడు అనమాట. అండ్ ఆమ్లెట్ ఆమె లేట్ అని మళ్ళీ జోక్ వేసాడు ఆయన. ఇంకా తర్వాత బోర్డ్స్ అండ్ పిక్చర్స్ పెట్టి రిపోర్ట్ కార్డ్ ఇచ్చారు, ఎవరు ఫ్లాప్ ఎవరు హిట్ ఆర్ యావరేజ్. అంటే చెప్పిన వాళ్ళు ఫ్లాప్, చెప్పని వాళ్ళు హిట్ ఆర్ యావరేజ్. హిట్ ఆర్ యావరేజ్ ఎవరు అనేది చెప్పనన్నారు. సో ఫ్లాప్ అంటే బిలో 35 అంట. సో ఫస్ట్ ప్రేరణ స్టేజ్ మీద చెప్పింది ఒకటి, అక్కడికి వెళ్ళి చేసింది ఒకటి, స్పార్క్ లేదు, పసలేదు. తర్వాత సీత కేరింగ్ అండ్ రెస్పాన్సిబుల్ అండ్ కాన్ఫిడెంట్ అండ్ స్ట్రాంగ్ అన్నావు, బట్ అక్కడ అవి లేవో, అవి కనబడట్లేదు అన్నారు. కిర్రాక్ సీతలో కిర్రాక్ లేదన్నారు, ఓకే. థర్డ్ బేబక్, అది ఏమో కిర్రాక్ సీత కొద్దో గొప్ప పర్లేదు యాక్చువల్గా, ఏందో మరి ఎందుకంటే ఇచ్చారు. యాక్చువల్గా ప్రేరణ కూడా కొంచెం పర్లేదు, బట్ వై అనేది నాకు తెలియదు. ఇంకా థర్డ్ బేబక్క, నీ స్పేస్ నువ్వు తీసుకో, ఎవరో ఇస్తారనుకోకు, లీడర్ని చూసి ఫాలో అవ్వకో, లీడర్ అవ్వాలనుకో అన్నారు, ఇది రైటే. ఫోర్త్ ఆదిత్యవం గేమ్లోకి రా అన్నారు, ఇది రైటే. ఫిఫ్త్ విష్ణుప్రియ, పర్సనాలిటీ డెవలప్మెంటే కాదు మిర్రర్ ఆఫ్ లైఫ్, రాంగ్ సిచ్యువేషన్స్ కూడా ఎట్లా హ్యాండిల్ చేస్తాం అనేది చూస్తారని, అంటే 1 అన్నారు కదా, సో దానికోసం అనమాట. 95 వస్తాయి అనుకున్నా, అది ఇదని చెప్పారు. సో ఒకరు సేవింగ్ అని చెప్పి సోనియాని అయితే సేవ్ చేశారు. సో అదిదా మ్యాటరు. సో ఇంకా నాకైతే ఎపిసోడ్ చాలా చిరాగ్గా అనిపించింది. ఏదో ఉంటుంది అనుకుంటే ఏట్లేదు, లోపల ఏం లేదు, అంతా డొల్ల. సో అది మరి మీకు ఎలా అనిపించింది ఎపిసోడ్, మీ ఒపీనియన్ కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సో దాట్స్ ఇట్, దిస్ ఇస్ ద వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, వీడియో షేర్ చేయండి. ఇప్పటికే ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి, నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి జబర్దస్త్ మైత్రి, అక్కడ కూడా వచ్చి ఫాలో అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గైస్, బాయ్, మనం మీటర్ నెక్స్ట్ వీడియో, బాయ్ బాయ్.